టీవీ2 వీక్షకులకి అశేష ఆంధ్ర ప్రజానీకానికి స్వాగతం. మానవ సేవలో విశ్వవిఖ్యాతిగాంచిన రెడ్ క్రాస్ సంస్థ యొక్క గుంటూరు జిల్లా వైస్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ అయిన శ్రీ రామచంద్రరాజు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు శ్రీ భారతీయ విద్యాభవన్, వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం ఇట్లాంటి వాటికి సెక్రటరీగా కూడా ఉన్నారు. రామచంద్రరాజు గారు బాగా ప్రఖ్యాతి చెందినటువంటి సమాజ సేవకులు. వారి సేవల గురించి, వారి కార్యకలాపాల గురించి వారి మాటలను తెలుసుకుందాం ఈరోజు. రామచంద్రరాజు గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి. మీ గురించి గుంటూరు జిల్లాలో దాదాపు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. మీ సేవా కార్యక్రమాలు, మీ సమాజ సేవ, వీటి గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అయితే మాలో కొంతమంది ప్రేక్షకుల కోసం మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వ్యక్తిగత వివరాలు ఒకసారి చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తాతగారు ఎప్పుడో వెస్ట్ గోదావరి నుంచి 1930s ఇక్కడికి గుంటూరు బిజినెస్ రీత్యా మైగ్రేట్ అయ్యారు. బార్న్ అండ్ బాటప్ ఇక్కడే చదివాను. గుంటూరులో లూథరన్ ఇంగ్లీష్ మీడియంలో చదివాను. తర్వాత జేకేసీ కాలేజీలో డిగ్రీ చేశాను. ఏసీ కాలేజ్ ఆఫ్ లా చేశాను. నేను 1983 నుంచి కూడా బిజినెస్లో సెటిల్ అయ్యి ఇండిపెండెంట్గా రకరకాల బిజినెస్లు చేస్తూ, మాకు నాస్ థియేటర్ ఎదురుగుండా పిఆర్ రాజు ప్లాజా అని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. భగవంతుడి దయ వల్ల అన్ని రకాలుగా కూడా చాలా సంతోషదాయకమైన జీవితాన్ని గడుపుతున్నాం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనం తిరిగి సొసైటీకి, ఈ గుంటూరులో అద్భుతమైన చైల్డ్హుడ్ గడిపాము, కాలేజ్ లైఫ్ కానీ, తర్వాత బిజినెస్ కానీ. సో మళ్ళీ ఈ సొసైటీకి తిరిగి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే గట్టి నమ్మకంతో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అవటం. 1990 నుంచి కూడా రెడ్ క్రాస్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాను. 2004లో కమిటీ మెంబర్ని అయ్యాను. 2013 ఆ టైంలో గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీకి వైస్ చైర్మన్గా ఎలక్ట్ అవటం జరిగింది. తర్వాత మీరు NSUI, రోటరీ ఇలాంటి సంస్థల్లో కూడా మీకు భాగస్వామ్యం ఉంది, అంటే మీరు దాంట్లో కూడా పాల్గొంటారని విన్నాము. వాటి గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? స్టూడెంట్ లైఫ్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు NSUI గుంటూరు సిటీ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను. గుంటూరు నుంచి ఫస్ట్ టైం ఆల్ ఇండియా NSUIలో కూడా జాయింట్ సెక్రటరీగా మనీష్ తివారీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా చేయటం జరిగింది. ఇప్పుడు మా రెడ్ క్రాస్ చైర్మన్ రవి వడ్లమాని గారు చార్టెడ్ అకౌంటెంట్. ఆయన 86లో రౌండ్ టేబుల్ మెంబర్గా, రౌండ్ టేబుల్ సంస్థను గుంటూరులో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. అప్పుడు రౌండ్ టేబుల్ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యాను. అట్లాగే రోటరీలో కూడా యంగెస్ట్ మెంబర్గా, అప్పుడు రోటరీలో నా వయసు వాళ్ళందరూ అప్పుడు రోటరాక్టర్స్గా ఉంటున్న సమయంలోనే బిజినెస్లో అప్పటికి సెటిల్ అయిపోయి ఉన్నాను కాబట్టి రోటరీ క్లబ్లో మెంబర్గా తీసుకుంటూ జరిగింది. రోటరీ క్లబ్లో మెంబర్గా ఉన్నాను. ఈ రెండు సంస్థల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాం. నేను, రవి గారు కూడా ఫస్ట్ టైము ఈ ప్రాంతం నుంచి రవి గారు మా రౌండ్ టేబుల్ క్లబ్ ఏరియా చైర్మన్ చేశారు. అలాగే నేను ఏరియా చైర్మన్ చేశాను. రవి గారు నేషనల్ రౌండ్ టేబుల్ క్లబ్కి నేషనల్ ప్రెసిడెంట్ చేశారు. నేను నేషనల్ ప్రాజెక్ట్ కన్వీనర్ చేశాను. అప్పటి నుంచి యాక్టివిటీ ఈ రకరకాల ఆర్గనైజేషన్స్తో ఇన్వాల్వ్ అయ్యి, అట్లాగే రోటరీ క్లబ్ గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద నన్ను 2000 సంవత్సరంలో బ్రెజిల్ కంట్రీకి పంపించింది. 40 రోజులు నేను రియో డి జనీరోలో కల్చరల్ ఎక్స్చేంజ్ టీంలో వెళ్ళి గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ అని 40 రోజులు అక్కడ ఉండి, అంతకుముందు చాలాసార్లు బయట దేశాలకు వెళ్ళేవాడిని, కానీ బయట దేశాలు కల్చరు తెలుసుకోవాలనే ఉబలాటం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. 2000 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఎక్కడొక రకరకాల దేశాలు వెళ్ళటం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ స్థితిగతులు, కల్చరు, ఇన్ని తిరిగాక తెలుసుకుంది ఏంటంటే, ఎక్కడైనా సరే మనిషి సహజ గుణాలు ఎక్కడున్నా సరే, భాష వేరవచ్చు, ప్రాంతం వేరవచ్చు, రంగు వేరవచ్చు, కానీ మతం వేరవచ్చు, కానీ మనుషులు మనుషులే. మంచి చెడు అన్ని సొసైటీల్లోనూ ఉంటాయి. నాకు చాలా చోట్ల ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే, అతిథి దేవో భవ, మనం ఈ భారతీయులంతా చాలా చక్కగా వచ్చిన అతిథిని బాగా చూసుకుంటారు అని చిన్నప్పటి నుంచి ఒక అపోహలో ఉండేవాడిని. మేము బ్రెజిల్ వెళ్ళి తిరిగి వచ్చేస్తుంటే ఎయిర్పోర్ట్లో 40 రోజుల్లో కలిసిన మనుషులందరూ కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చారు. మేము అక్కడ వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళం. 3 రోజులకు 4 రోజులకు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉంటూ అందరి రకరకాల ప్రాంతాలు పర్యటించడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వచ్చిన చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మేము వచ్చేస్తుంటే కళ్ళ నీళ్లు పెట్టి, మా కుటుంబ సభ్యులలాగా కలిసిపోయావు, నువ్వు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది అని అంటే,
అప్పుడు తెలిసింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే అన్ని దేశాలు కూడా అతిథిని చాలా 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 చక్కగా చూస్తారు. అది మానవ సహజ గుణం. మన దగ్గరికి ఒకళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయటం, వాళ్ళు మంచి చెడు చూడటం అనేది మానవ సహజ గుణం. అన్ని సొసైటీల్లోనే అలాగే ఉంది. నేను అన్ని దేశాలు వెళ్ళాను, అన్ని కాంటినెంట్లు తిరిగాను, అన్ని చోట్ల కూడా అలాగే చూస్తారు. మంచి చెడు అన్ని చోట్ల ఉన్నట్టే ఉంటాయి. ఇవన్నీ తిరగటం వల్ల ఇంకా సొసైటీకి సేవ చేయాలి అనే భావన ఇంకా పెరిగింది. మొన్న ఈ కోవిడ్ రావటం వల్ల, అంతకుముందు వరకు కూడా రెడ్ క్రాస్ తరపున వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నా, రెడ్ క్రాస్ దేనికోసం అయితే ఉందో డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇలా ఆపద వచ్చినప్పుడు ముందుకొచ్చి చేయాల్సిన బాధ్యత రెడ్ క్రాస్కి ఉంది. మన కోవిడ్ రాగానే మేమందరం కూడా బాధ్యతను తీసుకుని 2020 ఏప్రిల్ నెలలో డెసిషన్ తీసుకుని ఒక సోషల్ మీడియా ద్వారా కాల్ ఇచ్చి వాలంటీర్స్ అందరినీ పోజేయటం జరిగింది. 200 మంది వాలంటీర్స్తో రకరకాల సర్వీసెస్ చేసాము. మేము చేసిన సర్వీసెస్ని గుర్తించి సొసైటీ ఇవాళ రెడ్ క్రాస్కి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశాన్ని కల్పించారు. ఇదంతా కూడా కేవలం మా వాలంటీర్స్ వల్లే సాధ్యపడింది. వాళ్ళు ఎవరు కూడా ఒక రూపాయి ఆశించకుండా పొద్దున్నే 6 గంటలకి రెడ్ క్రాస్ ఆఫీస్కి వచ్చి రాత్రి ఒక్కోసారి 11-12 గంటలు కూడా అయ్యేది. ఎందుకంటే మేము ఆ రోజుల్లో ఫస్ట్ టైము ఈ కోవిడ్ వచ్చిన టైంలో ఎక్కడ మాస్కులు లేవు, శానిటైజర్ లేవు, బయటికి వెళ్ళటానికి ఎక్కడ అవకాశం లేదు. శానిటైజర్ మేమే ప్యాక్ చేసుకునేవాళ్ళం. ఇక్కడ కుర్రోళ్ళు కూర్చుని పాపం ఐటీసీ వాళ్ళు ముందుకొచ్చి మా చేస్తున్న సేవ చూసి, మీరు కొనొద్దు, డబ్బులు చాలా అయిపోతాయి, మేము ఇస్తాం, శానిటైజర్ మా దగ్గర ఉంటుంది, మేము తయారు చేస్తాం, దీన్ని మా దగ్గర ఉంది అని చెప్పి ప్రతిరోజు వారు క్రమం తప్పకుండా మాకు శానిటైజర్స్ పంపించేవారు. లిక్విడ్ 50 లీటర్స్ పంపిస్తే వాటిని 100 ml బాటిల్స్ కూడా ఎక్కడ దొరికేవి కాదు. విజయవాడ మొత్తం, గుంటూరు మార్కెట్ అన్ని చోట్ల ఉన్నాయి కూడా అయిపోయినాయి. ఒక ఫ్రెండ్ని అడిగితే విజయవాడలో, మా హైదరాబాద్లో అతను ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇంటర్నేషనల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అతను బలటోడివే, నువ్వు రా, నేను నా ఫ్యాక్టరీలో ఉన్నాయి, వేరే వాళ్ళకి షాంపూ కోసం ప్యాక్ చేయడం కోసం తయారు చేశాను, ఒక 5,000 బాటిల్స్ ఉన్నాయి, ఇస్తాను అన్నారు. స్పెషల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళి నేనే హైదరాబాద్ వెళ్ళి అవి తీసుకొచ్చి ప్యాక్ చేయించి అన్ని ముందు ఎవరైతే ఉన్నారో ఫ్రంటల్గా పోలీసు, గవర్నమెంటు, ఎవరైతే ఈ కోవిడ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ శానిటైజర్సు, మాస్కులు అందజేయటం జరిగింది. రకరకాల అనుభూతులు, అనుభవాలు ఇవన్నీ కూడా కేవలం వాలంటీర్ సహకారం వల్లే సాధ్యపడింది. రెడ్ క్రాస్ సింబల్ ఏదైతే ఉందో ప్లస్ మార్కు, అదే డాక్టర్లు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటికి ఏమన్నా ఒక అగ్రిమెంట్ లాంటిది ఏమైనా ఉందా, లేదా రెడ్ క్రాస్కి మాత్రం దానికి ఏమైనా ట్రేడ్ మార్క్ లైసెన్స్ లాంటిది ఏమైనా ఉందా? దాని గురించి కొంచెం వివరించండి. ఇది చాలా దేశాల్లో వీటి మీద ఇష్యూస్ కూడా జరిగినాయి, కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్, రెడ్ ట్రై స్టార్ 3 సింబల్స్ ఉంటాయి రెడ్ క్రాస్కి. ఈ 3 కూడా రెడ్ క్రాసే వాడాలి, ఇంకెవ్వరు వాడకూడదు. కానీ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఎప్పుడు ఏ ఫోటోలో చూసినా ఆ రెడ్ క్రాస్ అంబులెన్స్ మీద ఈ సింబల్ చూస్తే, అంబులెన్స్ మీద ఈ సింబల్ ఉంటే అది సేవ కోసం ఉంది, అంబులెన్స్ మీద కూడా అది వాడటం. అలాగే డాక్టర్స్ కూడా రెడ్ క్రాస్ సింబల్ ఉంటే డాక్టర్ అనే చాలామంది అనుకుంటారు, డాక్టర్స్కి వేరే సింబల్ ఉంటుంది, వాళ్ళు వాడకూడదు ఇది. బట్ ఏమైందంటే ఒక మంచి రెడ్ క్రాస్ కూడా దాన్ని ఏదో మీరు ఎందుకు వాడుతున్నారు అని ఎక్కడ అనరు. కానీ ఒక దేశంలో మేము ఎందుకు వాడకూడదు అని ఒక డాక్టర్ గారు, ఇది మేము వాడకూడదా అని కోర్టులో వేస్తే కోర్టు నువ్వు వాడటానికి వీల్లేదని చెప్పింది యూరోప్లో. ఇది కేవలం రెడ్ క్రాస్ వాళ్ళే, నువ్వు రెడ్ క్రాస్ మెంబర్ అయితే రెడ్ క్రాస్ తరపున ఏమైనా చేస్తుంటే మాత్రమే ఈ రెడ్ క్రాస్ వాడాలి తప్ప డాక్టర్గా నీకు ఈ సింబల్ వాడే రైట్ లేదండి. ఇండియాలో కూడా అదే వర్తిస్తుందండి. బట్ మేమేమి డాక్టర్ ఇది వాడకూడదు, ఎందుకంటే అందరూ సేవ చేయడానికే ఉన్నాము. ఆ రెడ్ క్రాస్ అనేది ఒక సింబల్ అయిపోయిందండి సేవకి. ఎక్కడైనా ఎవరైనా సరే గబుక్కుని చూడంగానే, మా వాలంటీర్స్ ఎప్పుడన్నా బయటకు వెళ్తే వాళ్ళందరికీ ఆ విలువ ఏంటి అంటే కేవలం ఆ సింబల్ అంత పాపులరైజ్ అవటం వల్ల. యుద్ధాల్లో పాపం గాయాలైన సైనికులకి మెడికల్ ఎయిడ్ అందియటం, అలాగే అర్త్క్వేక్స్, ఎనీ నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ముందు ఫస్ట్ అక్కడికి వెళ్ళేది రెడ్ క్రాసే. చాలా చోట్ల రెడ్ క్రాస్ వెళ్ళాకనే గవర్నమెంట్ సర్వీసెస్ వస్తాయి. ఎందుకంటే
రెడ్ క్రాస్ అక్కడ ఆ సొసైటీలో ఉంటారు మెంబర్స్. ఆ ఆపద జరిగిన సొసైటీలోనే ఎవరో ట్రైన్డ్ రెడ్ క్రాస్ ఉంటారు. వాళ్ళు ముందు ఆ 4-5 అక్కడ ఉన్న వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర ఉన్న రెడ్ క్రాస్ యాప్రన్ వేసుకుని వాళ్ళే ముందు సేవ చేయటం మొదలు పెడతారు. ఇక్కడ కూడా కృష్ణా పుష్కరాలు కానీ వరదల టైంలో కానీ అన్ని టైంలో కూడా మా వాలంటీర్స్ ప్రతి దాంట్లో 70 ఏళ్ళలో గుంటూరు రెడ్ క్రాస్ చేసిన సేవలకి మెచ్చుకుని ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కొంత ఆర్థిక సహాయం చేస్తే ఆ ఆర్థిక సహాయంతో కట్టిన బిల్డింగ్ ఇప్పుడు మన జిల్లా పరిషత్లో ఉన్న బిల్డింగ్. 77 సైక్లోన్లో చేసిన మంచి పనికి వాళ్ళు మెచ్చుకుని చాలా బాగా చేశారు మీరు సర్వీస్ అని కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఆ రోజు ఉన్న డబ్బులతో పెద్దలు వడ్లమాను ఉమామహేశ్వరరావు గారు వారు సెక్రటరీగా ఉండి ఆ బిల్డింగ్ కట్టారు. వారి అబ్బాయి రవి ఇప్పుడు వడ్లమాన్ రవి గారు చైర్మన్గా ఉన్నారు. మాకు ఉమామహేశ్వరరావు గారు రెడ్ క్రాస్కి చేసిన సేవలకి గుర్తింపుగా ఆ బిల్డింగ్ కొత్తది కడదాం అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ బిల్డింగ్కి అయ్యే ఖర్చులో మేజర్ భాగం మేము ఇస్తామని 15 లక్షల రూపాయలు ఇచ్చారు. రవి గారు వాళ్ళ తమ్ముడు హరికిరణ్ గారు. అందుకనే దాన్ని ఉమామహేశ్వరరావు రెడ్ క్రాస్ భవన్ అని పిలుచుకుంటాం మేము. ఇప్పుడు ఆ రెడ్ క్రాస్ ఆ బిల్డింగ్లో ఎప్పుడో 80 నుంచి రన్ చేస్తున్న బాయ్స్ రిహాబిలిటేషన్ హోమ్ ఉంది. బ్లడ్ బ్యాంక్ 2004లో స్టార్ట్ చేసాం. బ్లడ్ బ్యాంకు రీసెంట్గా కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసాం. లాస్ట్ 1 ఇయర్ బ్యాకే కాంపోనెంట్స్ యాడ్ చేసాం. అలాగే రకరకాల ట్రైనింగ్స్ చేస్తుంటాం. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అని ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ ఆ బిల్డింగ్లోనే అక్కడే చేస్తుంటాం. గుంటూరులో 1936లో స్థాపించబడటం జరిగింది రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ సంస్థ ఎక్కడ పుట్టింది, దీని ఫౌండర్ ఎవరు, ఆ వివరాలు కూడా కొంచెం. ఆస్ట్రియన్ వార్లో యుద్ధంలో దెబ్బతిన్న సైనికుల్ని చూసి యుద్ధంలో బుల్లెట్ల వల్ల చచ్చిపోతున్న సైనికుల కంటే కూడా ఆ సైనికులకి వెంటనే కాపాడితే వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడతారు అని గుర్తించిన ఒక యువకుడు హెన్రీ డునాండ్ అనే ఆయన స్థాపించాడు రెడ్ క్రాస్ అని. ఇది 1863లో 9th ఫిబ్రవరి ఆయన ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ని యూరోపియన్స్ని కలుపుకుని స్విట్జర్లాండ్లో దీన్ని స్థాపించడం జరిగింది 1863లో. ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ సంస్థ చేసిన సేవలు చూసి అంతకుముందు యుఎన్ లేదు, కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్ అని వేరే వేరే కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ అని అలా పిలిచేవారు. యుఎన్ ఏర్పడంగానే రెడ్ క్రాస్ని ఒక యుఎన్ వరల్డ్ వైడ్గా గుర్తించి ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం అని చెప్పి మనకి భారతదేశంలో 1930లో బ్రిటిష్ పార్లమెంట్ ఇక్కడ బ్రిటిషర్స్ పాలకులుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో మాకు వేరే రిజిస్ట్రేషను వేరే ఏమి ఉండదు. పార్లమెంట్లో పాస్ చేసిన బిల్ ఏది ఉందో అదే మాకు రిజిస్ట్రేషన్. సొసైటీ యాక్ట్ అప్పటికి ఏమి లేవు, యాక్ట్లు ఏమి లేని రోజుల్లో వచ్చింది. భారతదేశంలో మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తాం. మాకు మొత్తం భారతదేశంలో ఉన్న రెడ్ క్రాస్లు అన్నిటికీ కూడా ఆయన అధ్యక్షులు. రాష్ట్రంలో గవర్నర్ గారు అధ్యక్షులుగా ఉంటారు. జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. వారు కాకుండా ఎన్నుకోబడిన చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ మెంబర్స్ ఉంటారు. గుంటూరులో మెడికల్ కాలేజ్, ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ పక్కనే అక్కడ రెడ్ క్రాస్ స్థాపించడం జరిగింది. 1936లో స్థాపించారు. 38లో అక్కడ బిల్డింగ్ కట్టారు. అక్కడ ఫస్ట్ మెటర్నిటీ హాస్పిటల్ రన్ అయ్యేది ఆ రోజుల్లో. చాలామంది ఊళ్ళో పెద్దవాళ్ళు మేము అక్కడ పుట్టామని చెప్తుంటారు రెడ్ క్రాస్ అనగానే. సుమారుగా 1960 దాకా కూడా మెటర్నిటీ హాస్పిటల్ రన్ అయింది అక్కడ. అక్కడే రెడ్ క్రాస్ యాక్టివిటీ అంతా జరిగేది. తర్వాత వీళ్ళు అడిగితే స్కౌట్స్ అండ్ గైడ్స్ అడిగితే దాంట్లో కొంత స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది మా బిల్డింగ్లోనే. ఆ బిల్డింగ్ ఇప్పుడు బాగా పాడైపోయిన స్టేజ్లో ఉంది. దాన్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టి ఇంకా మరిన్ని సేవలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ రెడ్ క్రాస్ సంస్థ దాదాపు అన్ని దేశాల్లో, ప్రపంచంలో అన్ని దేశాల్లో విస్తరించిందని విన్నాము. లేని దేశాలు ఏమైనా ఉన్నాయా రెడ్ క్రాస్ కార్యకలాపాలు, వాళ్ళ సమాజ సేవ లేనటువంటి దేశాలు కానీ? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా రెడ్ క్రాస్ సంస్థ అన్ని దేశాల్లో కూడా ఉంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏంటంటే ఇది ఒక రిలీజియస్ సింబల్గా ఉంది అని చెప్పి సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే యుఎన్లో అప్పుడు అందరూ కలిసి కూర్చుని డెసిషన్ ఏం తీసుకున్నారంటే ముస్లిం కంట్రీస్లో దీన్ని రెడ్ క్రిసెంట్ అంటారు. ప్రపంచంలో మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా
రెడ్ క్రాస్ అంటాం. ముస్లిం కంట్రీస్లో వాళ్ళు ఏంటంటే మేము ఇది రిలీజియస్ సింబల్ని ప్రమోట్ చేసినట్టుగా ఉంది అనే ఆలోచన వస్తే అందుకని రెడ్ క్రిసెంట్ అని, మాకు సింబల్తో సంబంధం లేదు, మనం అందరం కూడా మానవ సేవ చేయటమే ఉద్దేశం అని చెప్పి ప్రపంచంలో ఉన్న ఈ రెడ్ క్రిసెంట్ అవనండి, రెడ్ క్రాస్ అవనండి, మా బేసిక్ ప్రిన్సిపల్స్ అంతా కూడా సేమ్, అంతా అన్నీ కలిపి ఒకటే ఆర్గనైజేషన్. స్విట్జర్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్స్. యుఎన్లో మాకు రెడ్ క్రాస్ పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటుంది యుఎన్లో. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రపంచంలో 3 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఏకైక సంస్థ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ. రెడ్ క్రాస్ చేసిన సేవలకి గుర్తింపుగా 3 సార్లు నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. ఇంకే సంస్థకి ఇలా ప్రైజెస్ కానీ ఎవరు వ్యక్తులు లేరు, సంస్థలు లేరు. జనరల్గా వ్యక్తులకి ఇస్తారు ప్రైజెస్, బట్ ఒక సంస్థగా 3 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన సంస్థగా రెడ్ క్రాస్ సంస్థకి ప్రపంచం వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చా, లేదా ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, లేకపోతే ఒక ప్రత్యేకమైనట్టుగా ఏదో మిలిటరీ వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకే పరిమితమైందా? అంటే ఇప్పుడు ఎవరో ఒక మనిషి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు, అలాంటి వాళ్ళు కూడా మీ సేవలు ఉపయోగించుకోవచ్చా? మాకు లిమిటేషన్స్ కానీ కలర్, క్రీడ్, రిలీజన్ ఏది కూడా మాకు అడ్డు కాదు. మేము చేసే సేవల్లో సమానత్వం, ఎవరికైనా సరే సేవ చేయాల్సిందే. మేము మీకు చేస్తాం, మేము చెయ్యమని కానీ అలా రిస్ట్రిక్షన్స్ కానీ ఏమి ఉండవు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఎక్కువ సేవలు చేస్తూ ఉంటాం. తర్వాత సైన్సు టెక్నాలజీ డెవలప్ అయ్యాక ముందే వార్నింగ్ సిస్టమ్స్ రావటం, ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే ఇన్ఫార్మ్ చేయగలగటం వలన, జనాల్ని అక్కడి నుంచి తరలించటం వలన ఈ నేచురల్ డిజాస్టర్స్ చాలా మట్టుకు ఎర్త్క్వేక్స్ తప్ప మన ప్రాంతంలో వచ్చే సైక్లోన్స్ని ముందే ప్రిడిక్ట్ చేసి చాలా లైఫ్ సేవ్ చేయటం జరుగుతుంది. దానివల్ల డ్యామేజ్ కూడా తగ్గింది. సో ఇప్పుడు తర్వాత రెడ్ క్రాస్ ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఎప్పుడో వరదలు వస్తాయనో లేకపోతే యుద్ధాలు వస్తాయనో వాటి కోసం కాకుండా నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి మనం అని చెప్పి బ్లడ్ బ్యాంక్స్ స్థాపించడం మొదలుపెట్టారు. ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడికి వెళ్ళినా సరే రెడ్ క్రాస్ ఎక్కువ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇండియాలో కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో 18 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా బ్లడ్ బ్యాంక్ ఉంది. 18, 2 ఉన్నాయి కూడా ఉన్నాయి. మన గుంటూరు జిల్లాలో 2 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. త్వరలోనే ఇంకొక 6 బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే అవైలబుల్ అక్కడ బ్లడ్ తీయటం ఉండదు, కానీ అక్కడ అందరికీ కూడా సేవ చేయడానికి బ్లడ్ స్టోరేజ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బ్లడ్ ఇవ్వటం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇన్ని చేసినా కూడా కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం. ఆ రక్తం ఆ గ్రూప్ వాళ్ళది, ఆ ఎమర్జెన్సీలో ఆ రక్తం ఉంటేనే ఆ మనిషి ప్రాణం కాపాడగలుగుతాం. మేము దాన్నే ఎక్కువ శాతం సొసైటీలోకి తీసుకెళ్ళి యంగ్స్టర్స్కి, కాలేజెస్కి, రకరకాల సంస్థల వాళ్ళు, అలాగే సినిమా హీరోస్ కూడా, ముఖ్యంగా చిరంజీవి గారు ఆయన ఒక ఉద్యమంగా చేపట్టి బ్లడ్ డొనేషన్ గురించి ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టడమే కాకుండా ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు బ్లడ్ బ్యాంకులో ఇవ్వండి అని పర్టికులర్గా రెడ్ క్రాస్కే ఇవ్వండి, మిగిలిన కమర్షియల్ బ్యాంక్స్ కాదని చెప్పడం వల్ల ఎవ్రీ ఇయర్ అందరు సినిమా హీరోలు వాళ్ళ పుట్టినరోజుల్ని ఫ్యాన్స్లో మా రెడ్ క్రాస్లో సెలబ్రేట్ చేసుకుంటారు, బ్లడ్ డొనేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిది, చిరంజీవి గారిది ఈ మంత్లోనే లాస్ట్ 10-15 డేస్లోనే జరిగినవి అవన్నీ కూడా మా బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇక్కడ చేస్తారు. మేము ఈ సంవత్సరం ఏం చేసామంటే ఒక మొబైల్ వ్యాన్ కూడా రోటరీ క్లబ్ వాళ్ళు మాకు డొనేట్ చేయడం జరిగింది. కోవిడ్లో మేము చేసిన సేవల్ని గుర్తింపుగా వాళ్ళు చెప్పి మీరు చాలా బాగా చేశారు సొసైటీకి అని ఒక మొబైల్ వ్యాను, లోపల ఒక 3 సైమిల్టేనియస్గా 3 బెడ్స్ ఉంటాయి, 3 బ్లడ్ డొనేట్ చేయడానికి ఉంటుంది. అలాగే ఒక అంబులెన్స్ 2 కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేమైతే ఫుల్ ప్లెడ్జ్డ్ కంప్లీట్లీ ఎక్విప్డ్ బ్లడ్ బ్యాంక్ మంది. కోవిడ్ సమయంలో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటే చాలామందికి భోజనాలు పంపించడం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఇంకా రకరకాల ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఆ ఎంప్లాయీస్కి భోజనాలు పెట్టడం, చెప్పులు వాళ్ళకి డొనేట్ చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు మీరు చేశారు. అవి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మీరు వ్యక్తిగతంగా చేశారా, లేదా ఈ రెడ్ క్రాస్ కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క కన్వీనర్గా చేశారా?
ఫస్ట్ టైం కోవిడ్ వచ్చిన టైంలో నేను స్టేట్ కన్వీనర్ కాదు, కేవలం గుంటూరు జిల్లా వైస్ చైర్మన్ మాత్రమే. ఫస్ట్ కోవిడ్ టైంలో చేసిన పనిని మెచ్చుకుని గవర్నర్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. గుంటూరు రెడ్ క్రాస్ మేము ఇక్కడ వ్యక్తులుగా మాకు వ్యక్తిగత ఇది ఏమి ఉండదు. నేను గుంటూరు రెడ్ క్రాస్ తరపునే చేస్తాను. మా చైర్మన్ రవి గారు చైర్మన్గా ఉన్నా సరే నేను అక్కడ వెళ్ళి చేస్తుంటే ఎవరు వ్యక్తులు ముఖ్యం కాదు, ఎవరు చేసినా సరే అది రెడ్ క్రాస్, మాకు అక్కడ రెడ్ క్రాస్ అని కనపడుతుంది తప్ప మాకు అన్నిటిలో కంటే కూడా మాకు తృప్తినిచ్చిన సేవ ఏంటంటే వలస కార్మికులు మే నెలలో 2020 మేలో నడిచి రోడ్డు మీద దూర ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల నుంచి నడిచి వెళ్ళిపోతుంటే రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే అది దాన్ని మంచినీళ్ళు ఇచ్చాము, ఒకరోజు భోజనాలు పెట్టాము, ఆ ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వటం మొదలుపెట్టాం. ఏం చేసినా సరే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన వస్తే రాష్ట్రంలో అప్పటికి ఎవరికీ ఐడియా రాలేదు. కాజా టోల్ గేట్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఒక డాబా ఉంటే వారిని రిక్వెస్ట్ చేసాం, ఏమయ్యా మీరు ఎలాగో కోవిడ్ మూసేస్తుంది కదా, ఇక్కడ ఒక టెంట్ వేసుకుంటాం, ఈ వెళ్ళే వాళ్ళందరికీ భోజనాలు పెడతాం ఫ్రీగా, వీళ్ళకి సేవ చేసినట్టు ఉంటుందంటే పాపం అతను మీరు సేవ చేయడానికి వచ్చారు బలిటోళ్ళండి, మీకు ఏదైనా కావాలంటే మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారన్నాడు. మీకు కావాలంటే వంట ఏమైనా కావాలంటే కూడా నా దగ్గర చేసుకోండి అని మిస్టర్ డాబా అని ఉంది అక్కడ కాజా దగ్గర. అతను ముందుకు వచ్చేస్తే మేము టెంట్లు వేస్తుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ ఏంటండి అని అడిగారు. ఏం లేదు బాబు, అందరూ వెళ్ళిపోతున్నారు, సేవ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మొన్నాడు ఇక్కడి నుంచి రెడ్ క్రాస్లో భోజనాలు వండి తీసుకెళ్ళి ఆ నడిచి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ ఆపి వాళ్ళకి భోజనాలు పెట్టడం మొదలుపెట్టాం. అలా మొదలైంది. 40 రోజులు కంటిన్యూస్గా కార్యక్రమం చేసాం. ఉట్టి భోజనాలతో అవ్వలేదు. వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ వీళ్ళందరూ కూడా గుర్తించి దినేష్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి అక్కడికి వచ్చి లేదు ఇది చాలా వింటేజ్ పాయింట్, ఇక్కడ మనం మీకు గవర్నమెంట్ తరఫున కూడా వీ విల్ సపోర్ట్. అందరూ కూడా ఏ విధమైన పనులు చేయలేని పరిస్థితులు అవి. అయినా సరే అక్కడ రాంప్రసాద్ మంగళగిరి తహసీల్దార్ గారు ఆయన వచ్చి మీకు వాటర్ ప్రాబ్లం అండి ఇక్కడ అని చెప్పి అక్కడ వెంటనే ఒక వాటర్ అరేంజ్మెంట్ చేశారు. ట్యాంకర్లతో తీసుకొచ్చేవాళ్ళు, రోజు 3 ట్యాంకర్లు నీళ్ళు అయ్యాయి. ఎందుకంటే ఈ వెళ్ళే వాళ్ళందరూ అక్కడ మంచినీళ్ళు పట్టుకునేవారు పాపం. అప్పుడు కలెక్టర్ గారు అన్నారు, వీళ్ళని అలా వదిలేసి కాదండి, మనం ఏదో ఒకటి చేద్దాం, నేను స్టేట్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడుతున్నాము, ట్రైన్స్ అయ్యన్నీ మాట్లాడుతున్నాం, ట్రైన్స్కి ఒప్పుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు. సో ఆ వచ్చిన వాళ్ళందరినీ ఆపి చిన్నకాకంలో ఉన్న ఒక స్కూలు, పెద్ద కాంపౌండ్ ఉంటుంది, అలాగే నాగార్జున యూనివర్సిటీలో ఈ 2 చోట్ల ఈ వేలాది మందిని ఆపి అక్కడ పెట్టి వాళ్ళకి అక్కడ వసతి, భోజనం వసతి అన్నీ కల్పించి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ వచ్చి, నాన్న మీరు అక్కడ ఉన్నారు కదా, నేను ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ భోజనాలు నేను చూసుకుంటాను, మనం అందరి బాధ్యత ఇది చేయాలి అని చెప్పి రోజు అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళకి, నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి ఆయన రోజు భోజనం వండి తీసుకొచ్చి లారీల్లో తీసుకొచ్చి పెట్టడం. ఇవి చూసి 3వ రోజు నుంచి చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రావటం మొదలుపెట్టారు. మీరు నమ్మరు, మేము అక్కడ 40 రోజుల్లో చెప్తే ఆశ్చర్యపోతారు, 1,00,000 మందికి భోజనం పెట్టాం. ఈ 1,00,000 మంది భోజనంలో మేము రెడ్ క్రాస్ తరపున వండి పెట్టింది కేవలం 7,000 మందికే. మిగతాదంతా కూడా జనం తీసుకొచ్చి ఇచ్చేశారు. అసలు అంటే అది ఇప్పుడు మనం అనుకుంటాం ఏది మానవత్వం నశించిపోతుందని. మానవత్వం నశించే వాళ్ళు నశిస్తున్నారు, మానవత్వం ఉన్నవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఊళ్ళల్లో పోటీ పడి ట్రాక్టర్ల మీద భోజనాలు తయారు చేసి గుంటూరు నుంచి రకరకాల ఆర్గనైజేషన్స్, డాక్టర్స్ పాపం కార్లు వేసుకొచ్చి వీళ్ళు ఎలా అసలు అలా ఇంత ఎండలో ఎలా నడిచి వెళ్ళిపోతున్నారని పాపం చెప్పులు తీసుకొచ్చి, గొడుగులు తీసుకొచ్చి, మా వాసవి క్లబ్స్ గుంటూరు వాళ్ళు పేపర్లో పడంగానే చూసి వచ్చి మేము కూడా ఏదో చేయాలండి అంటే వాళ్ళు కూడా సేవా చేయాలని వాళ్ళు పాపం టవల్స్ తీసుకొచ్చి, పల్సర్ టవల్స్, ఈ ఎండలో వెళ్తున్న వాళ్ళకి చెమటకి ఎండలు కాగుతుంది కదా అని లారీల్లో టవల్స్ తీసుకొచ్చి ఇచ్చి అందరికీ పంచడం జరిగింది. అది ఈ కార్యక్రమం జరుగుతుంటే చూసి మాకు తెలియదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ రోడ్డు మించే వెళ్తారు అనే సంగతి మాకు తెలియదు. మేము మా సేవా దాంట్లోనే ఉన్నాం, కానీ ఎండ వేడి మా వాలంటీర్స్ పొద్దున్న నుంచి రాత్రి దాకా చేయాలి. బ్యాచ్ల కింద డివైడ్ చేసాం, రావటం వెళ్ళటం, ఎవరు ఫుడ్ వస్తుందో ఎవరు వెళ్తుందో అంతా గందరగోళంగా ఉండేది. రోజు హైకోర్టు నుంచి ఫోన్ వచ్చింది, నా నంబర్ తీసుకున్నారు, ఎక్కడో చూసి మేము హైకోర్టు రిజిస్టర్ మాట్లాడుతున్నాను నేను,
చీఫ్ జస్టిస్ గారు మిమ్మల్ని కలవాలంటున్నారు, మీరు 11 గంటలకల్లా హైకోర్టుకి రండి, పలానా గేట్ దగ్గర రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం అన్నారు. మనల్ని చీఫ్ జస్టిస్ ఎందుకు పిలుస్తున్నారు, మనం ఏదో సేవలో ఉన్నాం కదా, ఏంటి అని కంగారు పడుతూ వెళ్ళాం. నేను మా ఎస్ఎస్ లక్ష్మణ్ గారు ఇద్దరు వెళ్ళాం, బాబు గారు ముగ్గురు వెళ్తే పైకి వెళ్ళాక మమ్మల్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు, పెద్ద యాంటీ రూమ్లో. ఆయన రావటమే నమస్తే మిస్టర్ రాజు అన్నారు. చాలా ఆశ్చర్యం. అప్పుడు ఎవరు సార్ మన చీఫ్ జస్టిస్? ఇంతకుముందు ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంతకుముందు ఆయన మధ్యప్రదేశ్ ఆయన. ఓకే. ఆయన తర్వాత ఇప్పుడు ఉన్న ఆయన వచ్చారు, గోస్వామి గారు వచ్చారు. మధ్యప్రదేశ్ చెందిన ఆయన ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఓకే ఓకే, పర్వాలేదు. అయితే సరే ఏంటి సార్ మీరు అంటే, ఆయన పేరు అన్నీ కనుక్కొని ఉన్నారన్నమాట. ఐ వాంట్ యూ టు వెయిట్ ఫర్ 10 minutes మిస్టర్ రాజు, ఐ హ్యావ్ కాల్డ్ ఆల్ జడ్జెస్, ఐ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ అన్నారు. అందరూ మొత్తం అన్ని బెంచుల మించి కవర్ పంపారు, జడ్జీలు అందరూ వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు నాకు బాగా పర్సనల్గా తెలిసిన వాళ్ళు, దుర్గాప్రసాద్ గారు, సోమయాజ్ గారు, వాళ్ళందరూ నాకు పర్సనల్గా తెలిసి ఎప్పటి నుంచి. వాళ్ళందరూ కూడా ఏంటి రాజు ఏంటి విష్ చేశారు. దుర్గాప్రసాద్ గారే యాక్చువల్గా చీఫ్ జస్టిస్ గారు, దుర్గాప్రసాద్ గారు ఇద్దరు కలిసి కూర్చుని ఉన్నారు అక్కడ. అందరు జడ్జిలు వచ్చాక మీరు అక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి మా వాళ్ళందరికీ అన్నారు. సార్ ఇలా నేను రెడ్ క్రాస్ అండి, ఇలా డిజాస్టర్ జరిగినప్పుడు మేము ఇలా రియాక్ట్ అవుతాం. డబ్బు ఎవరు ఇస్తున్నారు అని అడిగారు. జనం ఇస్తున్నారు సార్, గవర్నమెంట్ ఇస్తున్నా అన్నారు. గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తాను సార్. పక్కన వాటర్ వచ్చి వెంటనే రెవెన్యూ బస్సులు ప్రొవైడ్ చేశారు వీళ్ళు తీసుకెళ్ళటానికి. క్లీనింగ్ చేయడానికి స్టాఫ్ని పంచాయతీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు. సో మేము పబ్లిక్ నుంచి అందరూ వచ్చి భోజనాలు పెడుతున్నారు సార్. సో భోజనాలు పెట్టి ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ బయట కూడా ఫుడ్ దొరకదు, భోజనం పెట్టి ఇక్కడ పెట్టి బస్సుల్లోనూ ట్రైన్లోనూ పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం సార్ అంటే, ఆయన అందరు జడ్జీలతో ఉన్నారంటే ఒక సంస్థ చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అని వాళ్ళందరూ నవ్వుకునే. అందరికీ పెండింగ్ కేసులు ఉన్నాయి, పబ్లిక్ లిటిగేషన్ కేసులు. నెక్స్ట్ డే ఆయన అన్ని కేసుల్ని కలిపి ఈ కేసులన్నీ తర్వాత ముందు ఇంటరిమ్గా రెట్రా సహాయం తీసుకుని గవర్నమెంట్ ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అరేంజ్మెంట్ చేయాలి అని ఒక ఆర్డర్ వేశారు. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పంపించారు. అప్పుడు దాకా ఈ ట్రైన్లు ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని రాష్ట్రాలు మేము రానియమని, ఒరిస్సా పంపుదామంటే ఒరిస్సా మేము అలౌ చేయమని, మా వాళ్ళైనా సరే అలౌ చేయమని, వెస్ట్ బెంగాల్ అలాగే ఇవన్నీ ఆయన ఆర్డర్ వేశాక క్లియర్ అయ్యాక వెంటనే రైల్వే వాళ్ళు ట్రైన్లు ఏర్పాటు చేయటం, మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులు అరేంజ్ చేసి, అప్పటికి ఒక 10,000 మంది పోగైపోయారు. క్రాంప్ అయిపోయింది, జనం అంతా ఇక పట్టరు ఇంకా ఎక్కడ, యూనివర్సిటీలో కానీ ఇక్కడ కూడా పట్టనంత మంది పోగైపోయి ఉన్నారు. చాలామంది ఏంటంటే సైకిళ్ళు వేసుకుని, ఎవరికి కొన్ని కంపెనీల వాళ్ళు వాళ్ళే సైకిల్ మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు చెప్పారు, మా కంపెనీల వాళ్ళే సైకిల్ కొని ఇచ్చారండి, మేము ఉద్యోగం చేసేవాళ్ళే, పర్లేదు వెళ్ళిపోతామండి మేము బెంగళూరు నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఒరిస్సా వెళ్ళలేమా అన్నారు. వాళ్ళందరినీ అడిగారు, ఎందుకయ్యా మీకు ఉండండి ఇక్కడ, మేము భోజనాలకి ఏర్పాటు చేస్తామంటే, ఏమో సార్ ఇది తగ్గేదట్లేదు, ఆ చచ్చిపోయేది ఏదో మా ఊరు వెళ్ళి చచ్చిపోతాం సార్, ఇక్కడ ఎందుకు ఎక్కడో చచ్చిపోయేది ఎందుకు, వెళ్ళి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే చచ్చిపోతాం అన్నారు. ఇవన్నీ అనుభూతులు. ఎందుకంటే రోజు ఒక ఆమె సెక్రటరియట్లో ఉద్యోగం, ఆమె పేరేంటో తెలియదు మాకు, మేము లిస్ట్ రాసుకునే వాళ్ళు, ఎందుకంటే మేము ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం చెప్పాలి కాబట్టి. ఒక కుక్కర్లో వెజిటబుల్ పలావ్ ఏదో స్కూటర్ మీద తీసుకొచ్చి అక్కడ పెట్టేసి సాయంకాలం ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకెళ్తానండి అనేది. మా వాళ్ళు స్టిక్కర్ అతికించుకున్నారు, మీ పేరు చెప్పండి మేడం అంటే, నేను నా గిన్నె నేను గుర్తుపడతాను లేవా పేరు కూడా చెప్పాను కానీ. అంటే మనుషుల్లో సేవ. మంగళగిరి నుంచి చాలామంది వండుకుని ఇళ్లలో వండుకుని 50 మందికి 100 మందికి మీరు నమ్మరు, గిన్నెలలో పెట్టేసి ఒక గిన్నె తర్వాత ఆ టైంకి ఎవరు ఏది ఉంటే అది అలా పొద్దున్న మొదలు పెడితే భోజనాలు 8 గంటలకు మొదలు పెట్టేవాళ్ళం, రాత్రి 1 గంట ఆ టైంకి కూడా భోజనాలు జరిగాయి. అరే మనుషుల్లో ఇంకా సేవ ఉంది. ఒక్కటి ఏంటంటే నిజాయితీగా సేవ చేసేటట్టు కనపడితే డబ్బు సమస్య కాదు, చేసేవాళ్ళు ఉంటే సహాయం చేసేవాళ్ళు ఉంటారు ముందుకొచ్చి. అంటే అందరికీ చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆ ఎలా చేయాలో కనుక మనం చూపించగలిగితే డెఫినెట్గా సేవ ఏదైనా సాధ్యపడుతుంది అన్నది మన కోవిడ్లో ప్రూవ్ అయింది. రాజుగారు, మీరు ఈ రెడ్ క్రాసే కాకుండా ఇంకా చాలా వాటిల్లో ఉన్నారు. మాకందరికీ ఎప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మేము టీవీలో కూర్చున్నప్పుడు కూడా, మా ఆఫీస్లో కూర్చున్నప్పుడు కూడా మాడుకుంటూ ఉంటాము.
ఇన్ని కార్యకలాపాలని, ఇన్ని యాక్టివిటీస్ని మీరు ఎలా సింక్రనైజ్ చేసుకుంటారు? ఆ కంపార్ట్మెంటలైజేషన్ ఎబిలిటీ మీకు ఎలా వచ్చింది? అంటే ప్రాక్టీస్ చేశారా, లేకపోతే ఆటోమేటిక్గా వచ్చిందా? ఎప్పుడు చూసినా చాలా చక్కగా చిరునవ్వుతూ ఉంటారు, ఎక్కడ విసుగు కోపం కనిపించదు మీ మొహంలో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఫస్ట్ ఈ సేవా సంస్థల్లో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది వడ్లమాన ఉమామేశ్వర గారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ట్రస్ట్ అది. దాంట్లో ట్రస్టీగా అరే మీరందరూ కుర్రాళ్ళు వ్యాపారస్తులు బాగా వ్యాపారం అన్నీ చేసుకుని సెటిల్ అయ్యారు, సొసైటీకి మీరు తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఈ సొసైటీలో ఈ సంస్థలు చెడ్డవాళ్ళ చేతుల్లోకి వెళ్తే చెడిపోతారా, అందుకని మీలాంటి వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి ఆయనే మెంబర్గా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం కమిటీ, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కమిటీ మెంబర్ చేశారు. రెడ్ క్రాస్లోకి అలాగే వారి అబ్బాయి రవి, వడ్లమాన రవి, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ రవి దగ్గర నేర్చుకుని ఆయన పర్సనల్గా ట్రైన్ చేసి తను ఈజ్ ఎక్సలెంట్ లీడర్. ఇప్పుడు రోటరీలో ఇంటర్నేషనల్ లీడర్ ఆయన. రవి గారు గవర్నర్ చేశారు, ఉమామేశ్వర గారు గవర్నర్ చేశారు రోటరీలో, రవి గారు మిస్సెస్ రాజ్యలక్ష్మి గారు గవర్నర్ చేశారు, రవి గారు బామ్మర్ది గవర్నర్గా చేశారు. ఇంతమంది ఒకే కుటుంబంలో ప్రపంచంలో ఇంకెక్కడా లేరు. అది రవి గారు ఎప్పుడు అంటుంటారు, మనం ఈ మనిషికి తృప్తి ఏంటంటే ఇవ్వడంలో ఉంది. మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, వీ హ్యావ్ టు సర్వ్ ది సొసైటీ. స్ట్రాంగ్గా అదే బిలీవ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఆయన చైర్మన్గా ఉండి ఆయన ప్రోత్సాహంతోనే ఇవన్నీ కూడా ఆయన వయసు రీత్యా హెల్త్ దీని గురించి ఇంట్లో బయటికి రావడానికి ఇంట్లో పిల్లలు పాపం ఒప్పుకోలేదు. రోజు ఫోన్లో ఉండి ఇలా చేద్దాం రాజు ఇలా చేయని ఆయన గైడెన్స్తోనే చేయటం జరిగింది. ఏదోటి చెయ్యాలని తపన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనలో సిన్సియారిటీ ఉండి మనం చేసే పని. నేను భారతీయ విద్యాభవన్ సెక్రటరీని అయ్యా, నేను భారతీయ విద్యాభవన్ కమిటీ మెంబర్ని కూడా కాదు. పిలిచి నువ్వు చేయాలి, ఈ స్కూల్ని కొంచెం బాగాలేదు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా, నువ్వైతే డెవలప్ చేస్తావని చెప్పి నాకు తెలియకుండానే సెక్రటరీగా బాంబే వాళ్ళు అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసి తీసుకొచ్చి నువ్వు సెక్రటరీ కూర్చుని ఇది అంతా డెవలప్ చేయాలి అన్నారు. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అలాగే సొసైటీలో మేము ఎవరిని అడిగినా సరే, మేము రెడ్ క్రాస్ సేవలు చేస్తున్నప్పుడు కూడా ఫోన్లు చేసి డబ్బులు పంపించారు. బొమ్మిడాల కృష్ణమూర్తి గారు, పోల్ సెక్రటరీ గారు, టొబాకో అసోసియేషన్ తరఫున మధ్య వెంకటేశ్వరరావు గారు, ఐటీసీ వారు ఫోన్ చేసి వెంకటస్వామి గారు అని ఉన్నారు, వీరస్వామి గారు, ఆయన పర్సనల్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఆయన ఫోన్ చేశారు, మిస్టర్ రాజు డూ యూ రిక్వైర్ ఎనీథింగ్, రెడ్ క్రాస్ డోంట్ ఫీల్ ఎనీథింగ్, జస్ట్ కాల్ అస్, వీఆర్ దేర్ అని. మేము ఈ కోవిడ్ పేషెంట్లందరినీ, కోవిడ్ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ చాలా రకరకాల ప్లేసుల్లో పెట్టినప్పుడు ఇంట్లో ఉన్నవాడిని ఉన్నట్టు తీసుకొచ్చేసేవారు. వాళ్ళని బట్టలు సర్దుకుంటానికి కూడా టైం ఇవ్వకుండా ఫస్ట్ టైం వాళ్ళు అక్కడికి వస్తే కట్టుకున్న బట్టలతో వచ్చేవారు. తర్వాత ఫోన్లు చేసి చుట్టాలకు వస్తే చుట్టాలకి భయం అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలంటే అని ఆలోచన చేస్తుంటే ఆయన అన్నారు, మనం ఏమైనా చేయొచ్చు సార్, మీరు ఐటీసీ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన బట్టలు, టూత్పేస్టు, బ్రష్, సబ్బు, బట్టలు ఉతుక్కోవాలి కదా, ఇలాంటివన్నీ కలిపి కిట్ తయారు చేద్దామంటే చేద్దాం రాజు అని చెప్పారు. వాళ్ళే, మీరు నమ్మరు, ఐటీసీ ఎంప్లాయీస్ అందరు కలిసి వాళ్ళే ప్యాక్ చేసి పిల్లలు, లేడీసు కోవిడ్ టైంలో వాళ్ళ ఆఫీస్లో నైట్ అంతా ప్యాక్ చేసి పొద్దున్న మాకు ఇచ్చేవారు. మేము అంటే సేవ చేయాలన్నది వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసేది. మనం కూడా ఉన్నాం దీంట్లో, ఈ సేవలో మనం కూడా పాలు పంచుకున్నామని. డబ్బు రూపాన్ని చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన కిట్స్ వాల్యూయే 70 లక్షలండి. పూర్తి కిట్స్ వాల్యూయే 70 లక్షలు. అన్నీ ఇక్కడే కాదు, మొత్తం జిల్లా అంతా ఇచ్చాం. జిల్లా అన్ని చోట్లకి, బాపట్ల, మాచెల్ల పంపించాం, నర్సరావుపేట, సత్తెనపల్లి, అన్ని చోట్ల ఉన్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్కి పంపించి అక్కడికి కొత్త బ్యాచ్ రాగానే ఫోన్ చేసేవారు మాకు, మా వెహికల్లో పంపించి వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళం. వాలంటీర్స్ ఇప్పుడు మాకు గమ్మత్ ఏంటంటే, మొన్న పనిచేసిన వాలంటీర్స్ ఎవరు మా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్స్ ఉంటారు, పర్మనెంట్గా వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు రకరకాలుగా మేము చేస్తున్న సేవను చూసి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి పాపం ఇక్కడికి వచ్చిన వాళ్ళు. డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్లు చదువుతున్న కుర్రాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, బార్బర్స్ 3 కుర్రాళ్ళు మంగళవాళ్ళు, వాళ్ళ షాపులు రన్ అయ్యేవే కదా వచ్చి. అసలు ఎంత అద్భుతమైన సేవ అంటే అది చాలా విశిష్టమైన సేవ నా దృష్టిలో. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు తినటానికి వాళ్ళకి గడవని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఇంకోటికి సహాయం చేసి,
వాళ్ళందరినీ చూసేటప్పటికి ఏంటంటే మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. మేము ఒక 15 రోజులు చేశాక బాగా చేసామయ్యా, మరి ఆపేద్దామా, పెరిగిపోతుంది, మనకు కూడా డేంజర్ లాగా ఉంది అంటే, కోవిడ్ తగ్గేదాకా చేయాల్సిందే సార్, మేము సిద్ధపడి వచ్చాం. ఆడపిల్లలు వచ్చి చేసేవారండి. రౌతు కొద్దీ గుర్రం సార్, మీ ఉత్సాహం చూసి అంటే దానికి ఒకటేనండి, నాకు ఎప్పుడు కూడా సేవలో ఏంటంటే మనం ముందుంటే వెనక మనతో నడుస్తారు. నేను పొద్దున్నే 6 గంటలకి రెడ్ క్రాస్కి వచ్చేవాడిని. నేను వచ్చాకనే వాలంటీర్స్ వచ్చేవారు అందరూ. 6 అనేప్పటికి కరెక్ట్గా ఇక్కడ ఉండేవాళ్ళు. ఉమామేశ్వర గారు మాకు అదే నేర్పించారు. టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్ రా. మనం సర్వీస్ చేయాలన్నా ఏదన్నా సరే ఒక లీడర్ ముందు ఉంటే వెనక అందరూ వస్తారు, కానీ నువ్వు వెళ్ళి చెయ్యండి అంటే ఎవరు చేయరని. నేను ఈ కోవిడ్ టైంలో ఫస్ట్ పర్సన్ టు గో టు ఏ క్వారంటైన్ సెంటర్. వెళ్ళి కోవిడ్ పేషెంట్లతో డైరెక్ట్గా మాట్లాడిన. నాకేం భయం అనిపించలేదు. జస్ట్ మాస్క్ పెట్టుకున్నానంటే గ్లౌజులు కూడా వేసుకోలేదు. నేను అసలు యాక్టివిటీలో ఎప్పుడు గ్లౌజ్ వేసుకోలేదు. ఆ రోజు హిందూ శామ్యుల్ నేను ఇలా యూనివర్సిటీకి వెళ్తున్నానంటే ఎందుకో ఫోన్ చేశారు. నేను ఇలా కావచ్చు సార్, నాకు చూడాలని ఉంది అన్నాను. మరి ఆలోచించుకుంటే పర్లేదు వస్తాను నేను కూడా. తను కూడా వచ్చాడు నాతో పాటు. అక్కడికి వెళ్ళి చూశాక చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, గదిలోంచి బయటికి రానియరు. అర్రే చాలా తప్పు చేస్తున్నాం, వీళ్ళకి మెంటల్ డిప్రెషన్ ఉంటుంది పిల్లలకి అని వెంటనే అన్నీ మూసేసి ఉన్నాయి. మా భారతీయ విద్యాభవన్ స్టాఫ్కి ఫోన్ చేసి, ఏమైనా మన దగ్గర మన పిల్లల పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అంటే, సార్ ఉంటాయి సార్ మన దగ్గర అన్నీ, ఎవ్రీ ఇయర్ పుస్తకాలు ఉంటాయి కదా, మిగిలిపోయినాయి అన్నీ ఉంటాయంటే. ఈ బుక్స్ హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్న పెన్ కార్నర్ ఆయనకి ఫోన్ చేస్తే పాప ఆయన షాప్ తీసి క్రయాన్స్ అవన్నీ ఇచ్చాడు. తీసుకెళ్ళి ఈ పిల్లలందరికీ పుస్తకాలు వాళ్ళకి కాలక్షేపం ఉంటే పర్లేదు, లేకపోతే మనల్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో తెలియదు. ఆ వయసులో తెలియదు కదా, ఏంటి గదిలోంచి బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. అది ఒక రకమైన ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే, యూనివర్సిటీలో మేము నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే ఒక అమ్మాయి పాపం కోవిడ్ ఇదని ఇంట్లో ఎవరికో వచ్చిందని తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ చదువుతుంది అమ్మాయి. మేము వెళ్తే మీరు ఎవరండి అని అడిగింది. ఇలా అమ్మ అంటే చాలా సఫర్ అవుతున్నామండి ఎవరండి. నేను ఎప్పుడు కూడా పనిలో లీడర్షిప్ అమ్మా, మీరు ఎవరో అని అడగడానికి నువ్వు వచ్చావంటే నీలో లీడర్షిప్ ఉంది, ఇదంతా నువ్వే ఇన్ఛార్జ్ రెడ్ క్రాస్ తరఫున, నువ్వు ఫోన్ ఉంది కదా ఫోన్ చేయి, ఏం కావాలో నువ్వు ముందు ఏం చేస్తావంటే రూమ్ ఎంతమంది పిల్లలు ఉన్నారో నువ్వు వెళ్ళి లిస్ట్ అవుట్ చేయమ్మా. అమ్మాయి మొత్తం కొట్టుపాడులో ఉంటుంది, ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఎక్స్పీరియన్సు నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చింది సార్, నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. ఇప్పుడు మా పిల్లలందరూ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అంటారు, సార్ మేము రెడ్ క్రాస్లో పనిచేసాకనే మా లైఫ్లో హ్యాపీనెస్ అన్నది పెరిగింది సార్ అని. మనం దేన్ని ఎలా తీసుకుంటాం అన్నది మన పర్సనల్గా మన యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచంలో మంచిని చూడటం మొదలు పెడితే అంతా మంచిగానే కనపడుతుంది. సార్, మీ చేసే ఈ కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు అందుతున్నటువంటి సహాయ సహకారాలు కానీ, వాళ్ళ ప్రశంసలు కానీ, వాళ్ళ కామెంట్స్ కానీ ఎట్లా చూడాలి మనం? వాళ్ళ సహాయం లేకపోతే అసలు మనం సేవలోకి రాలేము. నాకు 2 అమ్మాయిలు. ఈ కోవిడ్ వచ్చాక మా పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది, క్యారింగ్. కోవిడ్ వచ్చాక వెళ్ళి నేనే పర్సనల్గా వెళ్ళి పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ నుంచి మా అమ్మాయిని తీసుకొచ్చాను. ఇంట్లో క్యారింగ్ అమ్మాయి. ఈ కోవిడ్ ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ తగ్గేదాకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు. 2nd ఫ్లోర్లో డైరెక్ట్గా పైకి వెళ్ళేవాడిని. 2nd ఫ్లోర్లో నా రూమ్కి పిల్లలకి కానీ ఫ్యామిలీతో కానీ ఎవరు, నా ఫుడ్ పైన పెట్టేసి అక్కడ ట్రేలో పెట్టేసి సెల్ఫ్ క్వారంటైన్. సాయంకాలం నేను సెల్ఫ్ క్వారంటైన్. ఎందుకంటే మన వల్ల ఇంకోళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు, మనం బయట తిరుగుతున్నాం అని. అన్నీ వాష్ చేసుకుని నేనే బట్టలన్నీ తడుపుకుని బకెట్లో తడుపుకుని లోపలికి వెళ్ళి వాష్ చేసి ప్రికాషన్స్ అన్నీ తీసుకునేవాళ్ళం. అంటే అందరూ ఏమనేవారంటే, రాజు నువ్వు ఓబీసు, నువ్వు అంతలా ఉండి నువ్వు ఊరికి వెళ్ళిపోతున్నావు, నీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని. చిన్నప్పటి నుంచి ఒకటే నమ్మకం, మన మైండ్లో మనసు మంచిదైతే అన్నీ మంచి జరుగుతాయని నమ్మకం. మాకు టోటల్ ఈ 2 ఇయర్స్లో మేము చేసిన ఈ సర్వీస్లో ఒక్కటే మిస్ హ్యాప్ ఏంటంటే, మాకు నా క్లాస్మేటు, మా చిరకాల మిత్రుడు, కాలేజీ నుంచి క్లాస్మేటు, మేము పార్ట్నర్స్ కూడా బిజినెస్లో. రెడ్ క్రాస్ సెక్రటరీగా బాబు గారని ఉండేవారు, జీవన్ బాబు గారని, హిందూ కాలేజ్ కౌన్సిల్ సెక్రటరీ ఆయన కోవిడ్తో మరణించాడు. అదొక్కటే, అంటే వేరే అప్పుడు దాకా ఆయన కూడా ఏం తెలీదు. బట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక ఏంటంటే లివర్ ప్రాబ్లం కూడా ఉంది అన్నది తర్వాత తెలిసింది. ఇక్కడ కోవిడ్ అని ఇక్కడి నుంచి రాఘశర్మ గారు వీళ్ళందరూ కూడా ట్రీట్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళాక కోవిడ్ తగ్గిపోయింది, బట్ లివర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అక్కడ ట్రేస్ చేయటం జరిగింది.
అదొక్కటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి అన్ని సంస్థల్లో కూడా మేము కలిసే ఉన్నాం. విజ్ఞాన మందిరంలో, ఇక్కడ అన్ని ట్రస్ట్లో కూడా రవి, నేను, బాబు మేము ముగ్గురం కూడా కలిసే ఉన్నాం మెంబర్ల కింద. అలాంటి మిత్రుడు లేడు అన్నది ఒక బాధ. అది తప్ప మళ్ళీ మా ఈ పనిచేసిన వాలంటీర్లో కానీ ఎవరికి ఇటువంటి ఇబ్బంది జరగలేదండి. మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ వార్డులో ఆడిట్ చేసాం మేము. కలెక్టర్ గారు అడిగితే అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఈ మెడిసిన్లు, ఈ గోళ్ళు ఏంటి అర్థం కావట్లేదు, హౌ టు కంట్రోల్ దిస్ మెడిసిన్ అని పాపం చేసి ప్రశాంత్ గారు అడిగితే మేము వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు, ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నారని ప్రతి వార్డులోని వెళ్ళి నేను చెప్పాను, మేడం మేము వెళ్తే వాళ్ళందరిలో మీకు 3 డేస్లో రిజల్ట్ తెలుస్తుంది. ఏంటంటే మనల్ని ఎవరు పలకరీయట్లేదని భయంతో ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కోవిడ్లో జబ్బు కంటే కూడా ఏదో అయిపోతుందనే ఆలోచన మనసులోకి ఎప్పుడైతే వస్తుందో హోప్స్ వదిలేసుకుంటాడు. మంచం మీద ఉన్నాడు పేషెంటు, మామూలుగా ఏదో హార్ట్ అటాకో లేకపోతే ఆపరేషనో ఏదైనా సరే ఎవరో చుట్టాలు కనపడతారు, పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ ముసుగులో వచ్చినవాడు డాక్టరో తెలియదు, నర్సో తెలియదు, ఏమీ తెలియదు, దూరంగా ఉండి వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆ పేషెంట్ పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం జరుగుతుందో తెలియదు. అరే నన్ను తీసుకొచ్చి ఇక్కడికి నా వాళ్ళు కూడా నా దగ్గరికి రావట్లేదంటే ఇదేదో విషజ్వరం, ఇదేదో అయిపోయింది, నేను ఇంకా బతకను అనే ఆ ఒక్క కారణం వల్లే ఎక్కువ మంది చనిపోయారు. మేము వెళ్ళి పలకరించి నేను ఏది మొదలుపెట్టినా ముందు నేనే మొదలు పెడతాను, తర్వాత పాపం కుర్రాళ్ళు అందరూ చేసేవారు. నేను అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళంతా ఇంత ఎత్తున్నాడు ఎవరు అంటే ఏమయ్యా ఎలా ఉంది ఏంటి అంటే పాపం ఆక్సిజన్ మాస్కులు తీసి కొంచెం పర్లేదండి, ఏంటండి ఏమైందండి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారండి అంటే ధైర్యం చెప్పేవాళ్ళం. మేము వెళ్ళి ఏమీ చేసేవాళ్ళం కాదు, కేవలం మా వాలంటీర్స్ వెళ్ళి ధైర్యం చెప్పేవాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అన్నారు, మీరు సార్ మా వైద్యం కంటే మీరు బాగా పనిచేస్తుందండి. నిజంగా కావాల్సింది ఆ టైంలో అదే. ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్తాను మీకు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బయట ప్రజలందరికీ అపోహ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాగని సర్వైవల్ రేట్ కానీ సేవ కానీ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినట్టు ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనే జరగలేదు. ఏ ప్రైవేట్ హాస్పిటల్లోని అథారిటేటివ్గా చెప్పగలను నేను, ఎందుకంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. జీజీహెచ్కి వచ్చిన వాళ్ళలోనే ఎక్కువ మంది బతికారు. జీజీహెచ్కి ఎవరు హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయలేమనే పరిస్థితి వచ్చాక చేతులు ఎత్తేసి పంపేసేవారు ప్రైవేట్ హాస్పిటల్. అప్పటికి వీళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయిపోయేది. లాస్ట్ మినిట్లో ఇంకా కష్టమయ్యా, ఇక్కడున్న లాభం లేదంటే అప్పుడు తీసుకొచ్చేవారు గవర్నమెంట్ హాస్పిటల్ గతి లేక. అలా వచ్చిన పేషెంట్లు కూడా చాలామంది సర్వైవ్ అయ్యారు. బయట పబ్లిక్లో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా మోసం, ఆల్జైరీలు. డాక్టర్స్ అక్కడ కూడా చాలా సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎక్కువ ఇప్పుడు మన స్టేట్లో హయ్యెస్ట్ కోవిడ్ బెడ్స్ ఉన్న హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్. కేజీహెచ్ హాస్పిటల్గా పెద్దది, కానీ మొన్న కోవిడ్ టైంలో కోవిడ్ బెడ్స్ గుంటూరు జీజీహెచ్ హయ్యెస్ట్. సర్వైవల్ రేటు చూసుకుంటే హయ్యెస్ట్ గుంటూరే. అద్భుతమైన సర్వీస్ చేశారు డాక్టర్స్ కానీ నర్సులు కానీ. పాపం వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి భయం ఉంటుంది కదా, అయినా సరే డెఫినెట్గా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన సేవలు అయితే అద్భుతం అని చెప్పాలి. మీకు రెడ్ క్రాస్ సంస్థలో భాగస్వాములైనటువంటి రాష్ట్ర గవర్నర్లు, జిల్లా కలెక్టర్లు, లేకపోతే ఇట్లాంటి పదవుల్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరి దగ్గర నుంచి మీరు ఆశిస్తున్న స్థాయిలో మీకు సహాయ సహకారాలు అందుతున్నాయా? అంతే అండి. మనం ఇప్పుడు ఆటోమేటిక్గా మంచి పని చేసినప్పుడు సొసైటీ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. మేము ఎవరికి పోటీ కాదు. మాకు ఇక్కడ ఈ ఒక సేవ చేసేటప్పుడు ఏదో ఆశించి సేవ చేయం. మా వాలంటీర్లు ఎవరు వాళ్ళ పెట్రోల్ వాళ్ళు కొట్టించుకుని వచ్చేవారు. మీకు కమిట్మెంట్ లెవెల్స్ ఎప్పుడు కూడా జీతం తీసుకుని ఉద్యోగం చేసేవాడికి కమిట్మెంట్ లెవెల్స్ వేరుగా ఉంటాయి. వాడంతటా వాడు వాలంటరీగా సేవ చేయటం కోసమే వచ్చిన వాడికి కమిట్మెంట్ లెవెల్స్ ఉన్నాయి. పోలీసు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన అంతకుముందు అర్బన్ ఎస్పీ గారు అనేవాడు, అలాగే రోళ్ళు రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ పీక్ టైంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అనేవారు, అసలు మీ వాళ్ళు ఇదేంటే వీళ్ళు కమిట్మెంటు, రాత్రి 11 అయింది వీళ్ళు ఇంకా ఇక్కడ రోడ్ల మీద, మా వాళ్ళేమో నేను నైట్ వెళ్తే అక్కడక్కడ మీ వాళ్ళు కనపడ్డారు కానీ మా వాళ్ళేమో అక్కడ ఇక్కడ కూర్చుని కనపడ్డారు. అంటే ఈ ఇళ్లలో నేను సొసైటీకి చేస్తున్నాను, సేవ చేస్తున్నాను అనే ఒక భావన చూసారా, అది 100% సిన్సియర్గా చేయాలనే భావన ఉంటుంది. ఉద్యోగులు ఏంటంటే ఉద్యోగం నాకు జీతం వస్తుంది, నేను చేయపోయిన జీతం వస్తుందనే భావనలో ఉంటారు.
అందరూ అంత ముందున్న కలెక్టర్ శామ్యుల్ గారు కానీ అందరు ఆఫీసర్స్, ముఖ్యంగా మాకు జాయింట్ కలెక్టర్ దినేష్ గారు ఎవ్రీ అవరు ఇలా చేస్తే బాగుంటుంది. ఎన్ని క్రైసిస్లో జీజీహెచ్లో అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ ఎవరు చుట్టాలు కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేని టైంలో ఎలా చేయాలని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటే స్వామీజీ, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ వచ్చి అదొక చాలా అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితులు కదా సార్. డెడ్ బాడీస్ని సొంత మనుషులు, సొంత కుటుంబ సభ్యులు కూడా చాలా చోట్ల తీసుకెళ్ళడానికి సాహసించలేదని విన్నాం, చాలా చోట్ల విన్నాం ఇటువంటి పరిస్థితి. భయం అన్నది సహజం కదా, మనిషికి ఏ మనిషికైనా భయమే కదా. చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, దగ్గరికి వెళ్తే నేను కూడా చనిపోతాను అని చెప్పి మీడియాలు చెప్పినప్పుడు ప్రతి వాళ్ళకి ఇదంతా సోషల్ మీడియా, దగ్గరికి వెళ్తే వచ్చింది, డాక్టర్లకు వచ్చింది, పేషెంట్ నర్సులకు వచ్చేసింది, అందరికీ వచ్చేస్తుంది, దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది, చూసినా వచ్చేస్తుంది, అన్నీ చెప్తున్నారు. సహజం కదా, భయం ఉంటుంది సహజం. కానీ ధైర్యం ఉన్న వాళ్ళన్నా సేవ చేయాలని. ఇప్పుడు భయపడే వాళ్ళందరినీ మీరు ఎందుకు భయపడుతున్నారని మనం ఎప్పుడు ప్రశ్నించలేం, మానవ సహజ గుణం. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ ఆయన ముందుకొచ్చి మేమందరం కూర్చుని ఎలాగని ఆలోచించి ఒక 4 రోజుల్లో అన్ని దహన సంస్కారాలు ఆయన దగ్గరుండి చేశారు. ఎవ్వరూ పార్టిసిపేట్ చేయలేదు, చెప్తున్నాం కదా, ఎవరు ఆయన వాలంటీర్స్. ఎవరు సార్? ఏ స్వామీజీ? అమ్మా చారిటబుల్ ట్రస్ట్. అమ్మా చారిటబుల్ ట్రస్ట్. ఓకే. మొన్న కోవిడ్లో నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము రెడ్ క్రాస్ ఉన్నదే అందుకు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు సేవ చేయడం కోసమే రెడ్ క్రాస్ ఉంది. కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నట్టు లెక్కే, డబ్బులు తీసుకున్నా తీసుకోపోయినా. అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారన్నా, ఒక సంస్థ ఉన్నారంటే ఆ వ్యక్తి నడిపించిన దాన్ని బట్టే ఉంటుంది. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ లక్షలాది మందికి భోజనం పెట్టారు. ఈ అనాథ శవాలని అనాథ కాదు, నిజంగా చుట్టాలు వచ్చినా కూడా దాన్ని ఎలా చేయాలో తెలియని పరిస్థితి ఉంటే, సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు మొన్న డెత్స్ సెకండ్ కోవిడ్లో బాగా ఎక్కువ, సెకండ్ వేవ్లో. గుంటూరు రాష్ట్రం మొత్తం మీద గుంటూరు ఒక్కటే ప్లేసు ఎవరు టెన్షన్ ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఈ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ, అలాగే రుద్ర అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, శుభాని, అలాగే కోవిడ్ వారియర్స్ అని మా బషీరు వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు. ఈ 3 సంస్థలు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి బరిలు చేశారు. అందుకని గుంటూరులో ఎవరికీ కూడా ఇబ్బంది అవ్వాల. వీళ్ళ నంబర్లు తెలియటమే కావాలి. మాకు రెడ్ క్రాస్కి ఫోన్ చేసేవారు, సార్ మాకు ఇలా మా రిలేటివ్ చనిపోయారని ఫోన్ చేసి ఎవరు ఖాళీగా ఉన్నారంటే, పాపం సుబానికి ఫోన్ చేస్తే సుబాని నేను ఇప్పుడు బాడీ తీసుకెళ్తున్నానండి, ఒక అరగంటలో ఖాళీ అయిపోతానండి అని వెళ్ళి బాడీ తీసుకెళ్ళి చేశారు. ఎంత పద్ధతిగా అంటే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళప్పుడు ఈ మా బషీరు వీళ్ళందరూ కూడా ముస్లిం యూత్ వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకుని బండి కొనుక్కుని చేశారు. హిందువులైతే హిందూ ధర్మం ప్రకారం, ఎవరి ధర్మం అయితే ఎవరు ఏ పద్ధతి పాటిస్తారో ఆ పద్ధతి ప్రకారం అక్కడ చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో ఎలా అయితే అలాగే చేశారు. ఆ సేవని తలుచుకుంటుంటే మేము చేసింది నథింగ్. రెడ్ క్రాస్ ఇవన్నీ చేసిన అక్కడ స్టేట్ గవర్నమెంట్ చేసిన దానికంటే కూడా, ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ చేసిన దానికంటే కూడా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ చేసిన సేవ అద్భుతం. అది మా మనుషుల్లో ఎవరు చేయలేని సేవ ఆయన చేశారు. అందుకని ఆయన అంటే మాకు అందరికీ చాలా గౌరవం. ఆయన ఈ మీడియాలకి వీటికి దూరంగా ఉండే మనిషి. ఇప్పుడు కూడా కంటిన్యూస్గా భోజనాలు ఆయన ఇప్పుడు కూడా గుంటూరులో అనాథ శవాలకి ఇప్పుడు మామూలుగా అన్క్లెయిమ్డ్ బాడీస్ ఎప్పుడు వస్తుంటాయి, అవి కూడా ఆయనే చేస్తుంటారు ఇప్పుడు కూడా. మన్యం వీరుడు, బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి ఒక మహానుభావుడు ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ వెనుక ఉన్నటువంటి కథ ఏంటి? నాస్ థియేటర్ ఎదురుగుండా మా కాంప్లెక్స్ అండి, పిఆర్ రాజు ప్లాజా అని మా తాతగారి పేరు. అక్కడ కొత్తపేటలో భగత్ సింగ్ విగ్రహం పెట్టి ఆ రోజుల్లో యూత్ అందరూ కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇక్కడ పెట్టాలని చెప్పి మా తాతగారిని అడిగితే పెట్టండి అని చెప్తే, మేము ఇలా చందాలు అడుగుతున్నాం, ఎందుకు నేనే ఇస్తానని చెప్తే ఆ రోజుల్లో ఏదో డబ్బులు ఇస్తే ఒక సిమెంట్ విగ్రహం పెట్టారు నా సెంటర్లో. ఈ మధ్యనే చనిపోయారు ఆయన, పాపం ఆ రోజుల్లో యువకులు వాళ్ళంతా. ఒక 25 సంవత్సరాలు ఆ విగ్రహం అయ్యాక సిమెంట్ విగ్రహం కూడా కొంచెం పాడైపోయింది. మేము అనుకుంటుండేవాళ్ళం మారుద్దాం అని. ఆ టైంలో ఈ రోడ్లు ప్లానింగ్ మారుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ విగ్రహం ఎలాగో ఇదైపోయింది కదా అని ఒకరోజు నైట్ ఆ విగ్రహాన్ని తీసేటప్పుడు ఈ విగ్రహం ఇరిగిపోయింది. దాని గురించి మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, అవగాహన శివరామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి, ఇదేంటండి మీరు ఇలాగా అజాగ్రత్తగా చేశారంటే, లేదండి మీరు విగ్రహం పెట్టడానికి మీకు ఆథరైజ్డ్గా పర్మిషన్ ఉంది కదా,
మీరు ఇంకో విగ్రహం ఎలాగో ఇది ఇరిగిపోతుంది ఇలా ఇలా అని చెప్పారు. అప్పుడు ఈ విగ్రహం పెట్టాలి అనే దానికి అఫీషియల్గా మనం అనాథరైజ్డ్గా అయితే వద్దండి, అఫీషియల్గా అంటే మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ అన్నీ తీసుకుని ఓ రోజు అందరం కూర్చున్నాం. వచ్చారు నా దగ్గరికి లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ వచ్చి, రాజుగారు ఇలా విగ్రహం మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి చందాలు వసూలు చేసి ఈ విగ్రహం పెడదామండి అని అంటే, నేను అన్నాను, సార్ నేను వ్యాపారస్తుడిని, నేను ఎవరినన్నా చందా అడిగితే రేపొద్దున అతను నన్ను చందా అడుగుతాడు, ఈ గోలంతా ఎందుకు, ఆ డబ్బులు నేనే ఇచ్చేస్తానండి, వద్దు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. విగ్రహం ఎంత అవుతుందంటే తెనాల్లో అందరం కలిసి వెళ్ళాం, చూసాం. విగ్రహం అంతా కూడా నేనే ఇచ్చాం. మా తాతగారు పెట్టించారు అంతకుముందు, ఆ విగ్రహం బదులు మళ్ళీ ఇప్పుడు ఉన్నప్పుడు కనీస బాధ్యత కదా అని చెప్పి విగ్రహం చేయించాం. ఇప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా మా శివరామరెడ్డి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ చాలామంది కృషి ఉంది దాంట్లో. మున్సిపాలిటీలో చాలా ఫైట్ చేశారు. అఫీషియల్ రెజల్యూషన్ పాస్ చేసి మేము విగ్రహం తీసాం, పొరపాటు అయింది, అందుకని మీరు ఇక్కడ మళ్ళీ పెట్టుకోండి అని అక్కడి నుంచి తీసిన చోట కాకుండా మెయిన్ దాంట్లో ప్లేస్ అలాట్ చేసి ప్లాన్ మెన్షన్ చేసి ఇవ్వాలి మీకు అని చెప్పి చేసి అన్ని పర్మిషన్ తీసుకొచ్చి విగ్రహం పెట్టి ఆ కార్యక్రమం బాగా జరిగిందండి. అంటే విగ్రహావిష్కరణ మేము ఏం చేసామంటే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ప్రారంభించగలిగిన వాళ్ళు ఎవరున్నారా అని ఆలోచించాం. స్వతంత్ర సమరయోధుల చేత చేయించాలి. చాలామందికి తెలియదు ఏంటంటే ఆ స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే విశ్వనాథ్ గారు, డైరెక్టర్ విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్, వాళ్ళ అంకుల్స్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళే. గుర్తొచ్చి ఆయన రిక్వెస్ట్ చేశాం, సార్ ఇలా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం నేను ఎందుకు రాజుగారు, ఎవరైనా ఎమ్మెల్యేలో ఎవరు ఉంటారు కదా మినిస్టర్, మాకు వాళ్ళు ఎవరు చేయటం ఇష్టం లేదండి, మీరు వచ్చి విగ్రహం ఆవిష్కరణ చేయాలి అని అంటే ఆయన పాపం ప్రత్యేకంగా వచ్చి గుంటూరు ఆయన చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించి చెప్పాడు. ఈ జిల్లా కలెక్టర్ తోటి మీ రెడ్ క్రాస్ లేకపోతే ఈ సంస్థల ద్వారా కాకుండా మీరు విధిగా కూడా ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చేశారని కొన్ని చోట్ల మేము విన్నాం, అలా ఏమైనా ఉందా? కార్పొరేషన్ అయిన కొత్తలో, గుంటూరు కార్పొరేషన్ అయిన కొత్తలో కొల్లి శారద గారు మేయర్గా ఉన్నప్పుడు ఓ రోజు ఆమె పిలిచి, ఈ టౌన్ నుంచి కార్పొరేషన్ అయింది కదా, మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, నీకు ఐడియాస్ ఉంటాయి కదా రాజు, ఎలా చేస్తే బాగుంటుందంటే, మేడం ఇది ఎన్జిఓస్ ద్వారా అవుతుంది, మనం అందరినీ ప్రజల్ని మీరు ఇన్వాల్వ్ చేయకుండా ప్రభుత్వం చేయాలనుకుంటే ఏది సక్సెస్ అవ్వదని చెప్పి గుంటూరు విజన్ 2000+ అని ఒక సంస్థ పెట్టాం. ఆమె చైర్మన్గా పెట్టి నేను రవి గారు సెక్రటరీలుగా ఉండి సంస్థ స్థాపించాం. ఆ సంస్థ ద్వారా ఐటీసీని రిక్వెస్ట్ చేసి మా ఎస్విఎస్ లక్ష్మణ వీళ్ళందరూ కూడా ఐటీసీలో కూర్చుని గొడవ పెట్టి గ్రీన్ గుంటూరు అని ఇవాళ గుంటూరులో ఉన్న మొక్కలన్నీ కూడా నీళ్లు పోసి పెంచి ఇవన్నీ 2000 ఇయర్లో 3 years వాళ్ళు మెయింటైన్ చేసి మా ఇవన్నీ వృక్షాలు అయ్యేదాకా ఆగి వాళ్ళే నీళ్లు పోసి మెయింటైన్ చేశారు ఐటీసీ వారు. అంతకుముందు చాలాసార్లు అడిగితే వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకు ఒక కంపెనీ ఎందుకు ఒప్పుకోదంటే గవర్నమెంట్తో పెట్టుకుని కాడి నుంచి బ్యూరోక్రసీ హడ్డల్స్, అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా వాళ్ళని ఇదిగో మీరు ఏదో నీళ్లు పోయలేదనో ఏదో ప్రశ్నిస్తారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అనే ఆలోచనలో ఉంటారు. బట్ అది అద్భుతంగా జరిగింది. ఈ ఊర్లో ఉన్న శ్మశానాలన్నీ కూడా మేమే బాగు చేసాం. మేము బాగు చేశాకనే విజన్ 2000 తరపున బాగు చేశాకనే ఇవాళ స్తంభాల గరువులో ఉన్న దాన్ని ముందుకొచ్చి మస్తానయ్య గారు మా మెడికల్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వీళ్ళందరూ కూడా మేము ఒక కమిటీకి ఏర్పాటు చేసి దీన్ని బాగా డెవలప్ చేస్తామంటే చేయండి. ఎవరు ఇంకొక విషయం చెప్తాను, అంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తెలుసు, ఇవాళ ఎన్టీఆర్ స్టేడియం అని పిలువబడే బృందావన్ గార్డెన్స్లో ఉన్నది ఒకప్పుడు 2000 సంవత్సరం ముందు గార్బేజ్ బిన్, పిచ్చి మొక్కలు మొలిచి కోళ్ళ మటన్ షాపులోళ్ళు చికెన్ షాపులోళ్ళు కోళ్ళు బొచ్చి అంతా లోపలేసి లోపలంతా పందులు కుక్కలు మనుషులు వెళ్ళటానికి వీళ్ళేనంత అడవిలాగా ఉండేది. అది ఊహించండి ఒక్కటి ఇవాళ ఉన్న బృందావనం. దాన్ని మేము విజన్ 2000 తరపున పెద్దలు జోయిసెల్లు రామనీడి గారు, కల్లం హరినాథ్ రెడ్డి గారు, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ గారు, ఇలాంటి ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరం కలిసి రోజు పొద్దున వెళ్ళి సంధానం చేసేవాళ్ళం. స్టేడియం బాగు చేయడం కోసం అసలు ఏం లేదు అక్కడ, అడవి, అది అడవిని అంటే జనం మనం పబ్లిక్గా ఇన్వాల్వ్ అయితే ఏదైనా చేయొచ్చు అనే దానికి అదే ఎగ్జాంపుల్. మేము మొత్తం క్లీన్ చేసేటప్పటికి సాయి ప్రసాద్ అని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మనకు కమిషనర్గా ఉన్నారు. ఆయన తర్వాత కృష్ణబాబు గారు కమిషనర్గా వచ్చారు. మొత్తం క్లీన్ చేసి గుంటనంతా కూడా మట్టితో పూడ్చి మొత్తం ఒక ఆట స్థలంగా తయారు చేసాం.
ఆట స్థలంగా తయారు చేయగానే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అప్పుడున్న కమిటీ అందరూ కూడా కౌన్సిలర్లకి ఇళ్ల స్థలం ఇవ్వాలి అని ఒక రెజల్యూషన్ పాస్ చేసి మున్సిపాలిటీలో సెంటర్లో ఉంది కదా, ఇప్పుడున్న కౌన్సిలర్లందరికీ కూడా ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలి అని ఒక కౌన్సిల్లో స్టార్ట్ చేసి గవర్నమెంట్కి పెట్టారు. ఇప్పుడు చెప్పొచ్చు ఇది. కృష్ణబాబు గారు నాకు పిలిచి, రాజు నేను ఆఫీసర్గా నేను కామెంట్ చేయకూడదు, అది అన్యాయమయ్యా, అది ఊరు మొత్తానికి చెందింది, అది లంగ్ స్పేసు, అక్కడ మంచి యాక్టివిటీ జరగాలి, హయ్యర్ అప్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆపితే కానీ లేకపోతే ఆగదు ఇది. నేను ఇక్కడ కమిషనర్గా ఉండి మున్సిపాలిటీలో రెజల్యూషన్ పాస్ చేశాక నేను ఎగనెస్ట్గా చెప్పకూడదు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక డెలిగేషన్ వెళ్ళాం. ఇలా ఉందని కానీ ఆయన వాట్ యు సెడ్ ఈస్ కరెక్ట్, నో. వెంటనే పిలిచి సీఎంఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి పిలిచి సీ దట్ వాట్ ఎవర్ ఎస్ రిజెక్ట్ చేసి లెటర్ పంపించేసి ఇమీడియట్గా అక్కడ యాక్టివిటీ మొదలు పెట్టండి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అప్పుడు కృష్ణబాబు గారు ఏంటంటే, ఇది ఇలా ఉంటే ఇలాంటివి పెడతారు, ఏం చేద్దాం రాజు గారు అంటే, స్పోర్ట్స్ యాక్టివిటీ చేద్దాం సార్, ఊళ్ళో ఎక్కడ లేదా, స్టేడియం పడిపోతుంది, టూ టౌన్లో ఏమి లేదంటే ప్రతిరోజు దాన్ని ఎలా చేయాలి, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయండి, ఎన్టీఆర్ స్టేడియం అని పెట్టండి, మెంబర్షిప్ అంతా బయట పబ్లిక్ని ఇవ్వండి, కమిషనర్గా మీరు ఉండండి అని. ఆ బైలాస్ అన్నీ కూడా నేను ఆయన కలిసి కూర్చొని రాశాం. అంటే బైలాసు మొత్తం ఎలాగా ఏంటి బైలాస్ అన్నీ కూడా రకరకాల స్టడీ చేసి తీసుకొచ్చి, అంటే ఒక మంచి ఆఫీసర్ చేయాలని తపన ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. దీన్ని మరి ఎలాగ మేము ప్లాన్ చేసినప్పుడు షాపులు లేవు, సబ్సిక్వెంట్గా లోపల డెవలప్మెంట్ చేశాక మెయిన్ రోడ్డు మీద కదా ఆదాయం వస్తుంది కదా అని మున్సిపాలిటీలో అందరు కలిసి చేసి కొట్లు కట్టు మొదలుపెట్టారు. మేము దానికి విరుద్ధం. మా విజ్ఞాన మందిరం దగ్గర ప్రతిసారి కొట్లు కడదామంటారు. ప్రభుత్వాలు ఇలా కొట్లు కట్టేసి అన్ని దీనికి వెళ్తే ఇక అసలు ఖాళీ స్థలం ఏం మిగులుతుంది? ప్రతిదీ ఆ రోజున అది విజ్ఞాన మందిరం కట్టానికి ఇచ్చిన రోజున ఆ రోజున విలువ లేదు. ఇవాళ 100 కోట్ల ఆస్తి, ఇది 100 కోట్లు మనం కమర్షియల్గా చూడకూడదు. ఇవాళ గబుక్కుని ఏదైనా వస్తే అక్కడ ఆగటానికి ఊరు మొత్తం మీద చోటు, అది ఉన్న గాంధీ పార్కును కూడా మున్సిపాలిటీ వాళ్ళు రకరకాలుగా మార్చేసి అసలు ఇంకా అక్కడ వేరే ఖాళీ స్థలం లేదు, ఒక ఇది తప్ప. అందుకనే రెజల్యూషన్ పాస్ చేసాం, ఎప్పటికీ ఏమి కట్టడానికి వీల్లేదు, ఇది ఆడిటోరియం, ఈ ఖాళీ స్థలం పార్కింగ్ ఉండాలి. ఎప్పుడన్నా ఏమన్నా కడితే ఈ ఖాళీ స్థలం ఎంత ఉందో దానికి 2 రెట్లు పార్కింగ్ పెట్టి కట్టడానికి పర్మిషన్ ఉంది. అంటే 2 ఫ్లోర్స్ పార్కింగ్ వేసి కావాలంటే కట్టొచ్చు, అంతే. అలా రెజల్యూషన్ పాస్ చేసి. రాజుగారు, మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవ, సమాజ సేవ, మానవ సేవ, మాధవ సేవ అనేటువంటి మీ ఆశయాలు ఇంకా బాగా రోజుకి అభివృద్ధి చెందాలని ఎవరైనా రాజకీయ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు రాజకీయాల్లోకి రండి, మాతో కలిసి నడవండి అని అంటే, మీరు భవిష్యత్తులో రాజకీయాల వైపు అడుగులేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? రాజకీయాలు వద్దు అనుకుని నేను వచ్చేసిన వాడిని. నేను నా వయసులో బహుశా ఎవరూ చేసుంటారు. నేను ఎలక్షన్ అబ్జర్వర్గా కర్ణాటక స్టేట్కి వెళ్ళాను. ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా కమిటీలో ఉండేవాడిని కాబట్టి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు నేను నార్త్ కోస్టా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం ఇన్ఛార్జ్గా ఉన్నాను. 91 విజయనగరంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ నేనే ఇన్ఛార్జ్. మీటింగ్ అయిపోయాక ఆయన హెలికాప్టర్ ఎక్కుతున్నప్పుడు నేను వెళ్తుంటే టిఎస్ రావు గారని ఆయన ఎస్పీ, అక్కడ ఆయన చేయడ్డు పెట్టి వెళ్ళిలా, సెక్యూరిటీ ఇది కదా అని. ఆయన రాజీవ్ గాంధీ గారు హెలికాప్టర్ ఎక్కుతూ చూసి చెయ్యూపి పంపించమన్నారు. వెళ్ళి కలిసి, అంత చనువు ఉండేది మాకు. మేము ఎన్ఎస్ఏ ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారిని చూసి మార్పు వస్తుంది లీడర్షిప్లో, ఒక యువకుడు ప్రైమ్ మినిస్టర్ అయితే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది యువతకు అనే ఒక ఆలోచనతో మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఆయనతో మాట్లాడాం. అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళారు, వైజాగ్ నుంచి శ్రీపెరుంబుదూరు వెళ్ళారు. శ్రీపెరుంబుదూరులో ఈ దుర్ఘటన జరిగింది. ఆ రోజే ఇక రాజకీయాల్లో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నాం. మళ్ళీ రాజకీయాలు వైపు చూడలేదు. అంటే ఇప్పుడు ఇలా మీరు వ్యక్తిగతంగా చేస్తున్నది లేదా రెడ్ క్రాస్ లాంటి గొప్ప సంస్థలకి తరఫున చేస్తున్న సేవ కంటే రాజకీయాల్లో సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అని మేము ఆ ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. అది కరెక్ట్ కాదు. దీంట్లోనే ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎవరికి పోటీ లేదు. ఎవరు దీన్ని ఇప్పుడు రాజకీయాల్లోకి రాగానే ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ తరపున ఒక వ్యక్తి ఉన్నాడో మిగిలిన వాళ్ళందరూ ఆ కోణంలోనే చూస్తారు. ఇవాళ నేను ఏ పార్టీకి సంబంధం లేదు. మిత్రులందరూ తెలుగుదేశంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు వైఆర్సీపీ పార్టీలో ఉన్న మా అందరూ మిత్రులే, అందరూ వస్తారు. అందరూ ఎవరికి ఇప్పుడు మేము బ్లడ్ క్యాంపులు చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారిది చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మొన్న చేసినప్పుడు
పార్టీ తరపున బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 వచ్చాం మనం. గుంటూరు డిస్ట్రిక్ట్ హయ్యెస్ట్. అంటే అది యాక్చువల్గా స్టేట్ వైడ్ ఒక రోజు ఒక సంస్థ తరపున ఇలా చేయటం కూడా, రెడ్ క్రాస్ తరపున చేయటం కూడా, ఇది రెడ్ క్రాసే కాకుండా వేరే వాళ్ళు కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. గుంటూరులో మనం కలెక్ట్ చేసింది హయ్యెస్ట్ 1700 యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేసాం ఆ రోజు. చాలా గ్రేట్. హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు దాకా ఎవరు ఆ రికార్డు చేయలేదు. రాజుగారు, మేము అడిగిన ప్రశ్నలు కాకుండా ఇంకా మీరు మన ప్రజలతో తర్వాత మీ తోటి వాళ్ళతోటి చెప్పదలుచుకున్నవి కానీ, పంచుకోదలుచుకున్నవి కానీ, ఏమైనా వేరే ఇంకా విశేషాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న సంఘటనలు ఎప్పటికప్పుడు రీజనరేట్ చేస్తుంటాయండి. భగవంతుడు ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నాం మనం. నా వరకు నేను సౌండ్గా ఉన్నాను. 2 పిల్లల్లో, ఆడపిల్లల్లో ఒక పెద్ద అమ్మాయికి పెళ్లి చేసాము. మనవడు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మేము ఈ ఊర్లో అందరికీ భోజనాలు రెడ్ క్రాస్లో వండి తీసుకెళ్తున్నప్పుడు ఈ స్కూల్లో, భారతీయ విద్యాభవన్ స్కూల్లో పిల్లోడిని చదివించుకుంటాడు. తను గన్ సైదా అతని పేరు. పుట్టుకతో గుడ్డివాడు. ప్రతి సంవత్సరం నా దగ్గరికి వస్తాడు. వచ్చి సెక్రటరీని కాబట్టి, సార్ ఫీజు కన్సెషన్ ఇవ్వండి సార్, నాకు వేరే ఆదాయాలు ఏం లేవు, ఈ సంస్థ మంచిది కదా అనే ఉద్దేశంతో పిల్లల్ని చదివిస్తున్నాను, మీరు నాకు హెల్ప్ చేయాలి సార్ అంటే ఎవ్రీ ఇయర్ ఆ ఫీజు కన్సెషన్ అడిగే గన్సైదా రెడ్ క్రాస్కి వచ్చి రోజు 30 మందికి భోజనం వండి తీసుకొచ్చేవాడు. అతను గుడ్డివాడు, ఆర్థిక స్తోమత లేనివాడు. అది కదా సేవ అంటే. మనం చేసేది ఉంది, ఉండి చేసేది. మనం అనుకుంటాం డబ్బులు ఇచ్చేస్తే సేవ అనుకుంటారు చాలామంది. డబ్బులు ఇస్తే నీకు ఎంత ఉంటే చేయగలుగుతున్నావు. అతని స్తోమతకి అతను 30 మందికి భోజనం పెడితే నేను 30,000 మందికి పెట్టగలను కెపాసిటీ ఉన్నాను. పెట్టానా? లేదు కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి ప్రతిసారి జీవితంలో అంటే నేర్చుకుంటాం. ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. నేనైతే ఇప్పుడు కూడా నాకు ఏమి తెలియదు, అన్నీ నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు నేర్చుకునే ఇదే. నేను ఈ స్కూలు సెక్రటరీగా, భారతీయ విద్యాభవన్ స్కూల్ సెక్రటరీగా నన్ను అపాయింట్ చేశాక నాకు అసలు ఎడ్యుకేషన్ ఇవన్నీ పెద్ద తెలియదండి అంటే బలవంతాన్ని కూర్చోబెట్టారు. మా ఫస్ట్ కమిటీ మీటింగ్లో చెప్పాను, నేను చదువుకునేప్పుడు స్కూల్లో కూడా చాలా అలరవాడు, కాలేజీలో చాలా అలర చేసేవాడిని. చదువు భగవంతుడి వల్ల బాగా జ్ఞాపకశక్తి ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు ఏం తప్పకుండా పాస్ అయ్యాను. కానీ ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్. బహుశా అప్పుడు గుడ్ స్టూడెంట్ కాదు కాబట్టి భగవంతుడు శిక్ష కింద ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ తెలుసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూడాలంటే అకాడమిక్స్ ఏంటి, ఏది అనేది ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుంటాను తప్ప, ప్రతిరోజు మనం అద్భుతమైన మనుషులను కలుస్తాం, అద్భుతమైన క్యారెక్టర్లను కలుస్తాం, చూసి నేర్చుకుంటూ. అబ్దుల్ కలాం గారిని మీరు ఏ సందర్భంలో కలిశారు, వివరాలు కొంచెం చెప్పండి. ఈ ఊర్లో చాలా కార్యక్రమాలు నేను ప్లాన్ చేసినవి కాదు, అన్నీ కూడా నాకు అలా వస్తాయి. నేను అందుకనే అంటాను భగవంతుడు నాకు అవకాశం ఇస్తున్నాడని. వెంకటేశ్వర గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రెడ్ క్రాస్కి సంబంధించి ఒక కార్యక్రమం గురించి, ఎక్కడో ఒక ఇల్లు కాలిపోతే వాళ్ళకి వెంటనే మనం రిహబిలిటేషన్ ఏదైనా చేయాలి అని చెప్పి కౌరంపారు. కలెక్టరేట్లో ఆయన దగ్గర కూర్చుని ఉన్నాం, ఏం చేయాలండి అంటే 16-17 ఇళ్ళు కాలిపోయినాయి అంటే వెంటనే సార్ మనం ఇలా చేద్దాం, గిన్నెలు వంటకి ఇవి అవసరం, వంట గిన్నెలు ఇవన్నీ కూడా చేసి ప్యాక్ చేసి పంపించేద్దాం సార్ అన్నాం. ఓ వండర్ఫుల్, నాకు వెంటనే చేయాలంటే వెంటనే అక్కడ నుంచే ఫోన్ చేసాము, అన్ని పాత్రలు కొనేసి రెడీ చేస్తున్నారు. ఆయన ఉండండి టీ తాగి వెళ్ళండి అన్నారు. టీ తాగుతుండే అప్పుడు మరి ఆయనకి ఎందుకు అనిపించిందో, రాజు నేను అబ్దుల్ కలాం గారికి లెటర్ రాశాను సార్, మీరు మా దగ్గరికి రావాలని. ఇంతకుముందు చేసిన ప్లేస్లో కలెక్టర్గా ఉండి చేశాను, గుంటూరులో కాదు. నేను వస్తానని ఆయన ప్రామిస్ చేశారు. నేను ఇప్పుడు అడిగితే వస్తారు, గుంటూరులో ఏమన్నా కార్యక్రమం చేద్దామా అని అడిగారు. ఆయన అద్భుతం సార్, ఆయనతో ప్రోగ్రాం చేయటం అంటే అదృష్టం అండి. యు ఆర్ కన్వీనర్ అన్నారు ఆ కార్యక్రమానికి. నేను అప్పుడు రెడ్ క్రాస్లో ఈ కార్యక్రమం చేసేటప్పటికి నేను రెడ్ క్రాస్ మెంబర్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్నే, కానీ ఈ సెక్రటరీలు ఇలాంటి పోస్టులు ఏమి లేవు. ఉమామేశ్వర గారు రెడ్ క్రాస్ సెక్రటరీ, అప్పటికి రవి గారు కూడా సెక్రటరీ అవ్వాల. నో యూ కెన్ డూ ఇట్ రాజు, యు ఆర్ కన్వీనర్ ఫర్ దట్. ఏం చేస్తే బాగుంటుందంటే, సార్ మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేద్దాం, జిల్లాలో అన్ని స్కూల్స్లోని, ప్రైవేట్ పబ్లిక్ అన్ని స్కూల్స్లోని కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని అందరినీ ఒకరోజు జిల్లాకి తీసుకొచ్చి విజ్ఞాన మందిర్లో మీటింగ్ పెట్టి అబ్దుల్ కలాం గారి చేత పిల్లలతో ఇంటరాక్షన్ చేద్దాం సార్. ఆయన్ని ఈ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళల్లో
ఈ వచ్చిన పిల్లల్లో బాగా ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు భవిష్యత్తులో మన కంట్రీకి ఉపయోగపడే వ్యక్తులుగా అవుతారు. ఆయన చేత వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, అబ్దుల్ కలాం గారిని మేము చూసామని. ఆయన ప్రెసిడెంట్గా గుంటూరు రాలేదు అని అంటే నువ్వు ఇమీడియట్గా పాపం కరస్పాండ్ చేసి అన్నీ చేసి టైం ఫిక్స్ చేసి ప్రోగ్రామ్ చేసాం. భగవంతుడు అదృష్టం ఆ కార్యక్రమాన్ని కూడా కన్వీనర్గా నన్ను అపాయింట్ చేయటం అంటే నేను అనుకోలేదు ఆయన పిలవాలన్నో, లేకపోతే ఆయన వెంకటేశం గారు ఆ అవకాశం ఇచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా చేసాం. విజ్ఞాన మందిరంలో పట్టకపోతే బయట మొత్తం ఓపెన్లో టెంట్లు వేసి స్క్రీన్స్ వేసి పెట్టాం. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయించాం. ప్రశ్నలు చాలామంది స్టూడెంట్స్ లైఫ్ ప్రశ్నలు ఇస్తే ఆయన చాలా సరదా పడిపోయి వస్తున్నప్పుడు కూడా పిల్లలందరి దగ్గరికి వెళ్ళి కలిసి బయట పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ నన్ను చూడలేదు కదా, మనం బయటకు వెళ్దామన్నారు. అది ఒక వ్యక్తికి ఉన్నది ఏంటంటే హాల్లో ఉన్నారు, నేను చెప్పాను అనమాట. ఆయనకి తెలియదు, మేము తీసుకొచ్చిన దారిలో వాళ్ళు ఎవరు కనపడరు. సరే ఇక్కడే కాదండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది బయట కూడా ఉన్నారండి, ఓపెన్లో టెంట్స్ వేసి పెట్టాము, ఇక్కడ చోటు లేదు కదా అని స్క్రీన్ మీద చూపిస్తున్నామండి అని. ఆయన కమ్ వీల్ గో దేర్ అని చెప్పి నడుచుకుంటా ఆ టెంట్లో ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి కారిడార్ దారి కోసం క్రియేట్ చేసింది, సెక్యూరిటీ ఇష్యూస్ కదా, అందరి దగ్గరికి వెళ్ళి చెయ్యి అంటే ఆ రోజు వచ్చిన పిల్లలు సుమారు ఒక 2500 మంది పిల్లల మనసులో పర్మనెంట్గా మేము అబ్దుల్ కలాం గారిని చూసాం. అది ఎంత అనుభూతి. ఇవాళ వాళ్ళందరూ ఎప్పుడు జరిగి చాలా సంవత్సరాలు ఇది, వాళ్ళందరూ కాలేజీలో మంచి చదువు. బట్ వాళ్ళందరికీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాణిని అనే అబ్బాయి మా ఎస్వైఎస్ లక్ష్మీనారాయణ కొడుకు ఒక క్వశ్చన్ వేసాడు, పైకి రమ్మన్నారు అబ్బాయిని. అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పి యూ హ్యావ్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అన్నారు ఆయన. ఆ అబ్బాయి ఇవాళ నాసాలో సైంటిస్ట్. గ్రేట్. అనేది ఏంటంటే ఆ వ్యక్తులు ఆ స్ఫూర్తిని ఇవ్వగలరు. ఆయన క్యాజువల్గానే ఉండొచ్చు, లేకపోతే వీడు కూడా శుభ్రంగా కంప్యూటర్ ఇంజనీర్ అయ్యేవాడు. యూ హ్యావ్ టు బికమ్ ఏ సైంటిస్ట్, యూ హ్యావ్ టు సర్వ్ దిస్ కంట్రీ. నీకు మంచి ఆస్ట్రోఫిజిక్స్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, యూ స్టడీ దట్ ఓన్లీ అని. అబ్బాయి చదివి ఆస్ట్రోఫిజిక్స్ అన్నీ చేసి నార్వేలో యూరోపియన్ దానికి చేసి ఇప్పుడు నాసా వాళ్ళు స్పెషల్గా తీసుకుని ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ అతను వస్తానంటే ఎంతైనా పెట్టి తీసుకునే అంత స్థాయిలో ఉన్నాడు నాసాలో. అది నాయకులు స్ఫూర్తినిచ్చేవి. చాలా ధన్యవాదాలు రాజుగారు, మాకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలను మాతో పంచుకున్నారు మీరు. అయితే ఈ సందర్భంగా మా TV2 తరఫున మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు సమాజ సేవ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఈయన ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఎప్పుడు బయట తిరుగుతుంటారు కాకుండా మీ ఆనందాన్ని వాళ్ళ ఆనందం చేసుకుంటుంటే మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉన్నతులని మా ఉద్దేశం. సో వారికి కూడా మాకు మా టీవీ తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి TV2కి. ఎందుకంటే నా ఇంటర్వ్యూ గురించి కాదు, మేము కోవిడ్ సేవలు చేస్తున్నప్పుడు చాలాసార్లు చాలా టీవీ వాళ్ళు భయపడి మాతో పాటు రావడానికి భయపడేవారు. మేము వెళ్ళిన ప్లేస్లకి గుంటూరులో ఉన్న మీ టీము మేము చేసిన ప్రతి కార్యక్రమానికి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయటం కాదు, మీరు మాకు చెప్పకుండా వెళ్ళడానికి వెళ్ళలేదండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు ముందు చెప్పండి, మేము కూడా వస్తామని. దాదాపుగా వాళ్ళు చెప్పాలంటే మేము రెడ్ క్రాస్ గుంటూరులో చేసిన అన్నీ కూడా మీ వాళ్ళ దగ్గరే ఉంది ఇన్ఫర్మేషన్. ప్రతి కార్యక్రమం కూడా TV2 దగ్గర ఉంది. మరొకసారి TV2కి, ఎందుకంటే ఇదొక సాంఘిక బాధ్యతగా తీసుకుని మంచిని మనం ఎంత పబ్లిసిటీ చేసి మంచిని జనంలోకి తీసుకెళ్తామో అది ఇంపార్టెంట్. సొసైటీలో జరుగుతున్న చెడులు, క్రైమ్లు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఒకరికొకరు సహాయం చేసుకుని మానవత్వం ఇంకా అందరిలో మిగిలి ఉంది అన్నది, ఈ సహాయం చేసే వాళ్ళ స్టోరీస్ని మనం అందరికీ చెప్పగలిగితే, అది చూసి ఇంకో నలుగురు మారి తోటివాడికి సహాయం చేస్తే ఈ సొసైటీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బే లోకం అనుకునేటువంటి ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవ అని పూర్తిగా విశ్వసించి తన జీవితాన్ని దాదాపుగా సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నటువంటి అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి శ్రీ రామచంద్రరాజు గారి మనోగతం, వారి జీవిత విశేషాలు చూస్తూనే ఉండండి. ఇటువంటి మంచి కార్యక్రమాల కోసం TV2 మీతోనే, మీ వెంటే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.